హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక అందమైన కథను తీసుకొచ్చానండి. ఈ కథ గురించి నన్ను ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసమే నేను ఈ కథ రాశాను. వాళ్ళు విని ఎంజాయ్ చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో కథ చెప్తారని ఆశిస్తున్నాను. అలాగే పేర్లు కూడా మీరిచ్చిన పేర్లే తీసుకున్నాను. ఈ పేర్ల వల్ల, ఈ క్యారెక్టర్స్ వల్ల, ఈ పేరు గల వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి. కేవలం కథని కథలా మాత్రమే తీసుకుని మీ ఆదరాభిమానాలని అందిస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు చెప్పింది నిజమే అయ్యి ఉండొచ్చు మావయ్య గారు. కానీ నాకెందుకో ఇది కరెక్ట్‌గా అనిపించడం లేదు. ఇంకా లోకం తెలియని ఆ పసిపిల్లలకి పెళ్లి చేయడం ఏమిటి? ఈ విషయం తెలిస్తే అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. పైగా ఇలా బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. పిల్లలకి అన్యాయం చేసినట్లు అవుతుందేమో. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అని కామేశ్వరరావు అనడంతో, బావ చెప్పింది నిజమే నాన్న. పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ తలరాతల్ని మనం కనలేం అన్నది సామెత మాత్రమే కాదు, నిజం కూడా. ఇప్పుడు ఏదో మన సంతోషం కోసం అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆఖరి కోరిక అంటూ వాళ్ళ పెళ్లి చేశామే అనుకో. వాళ్ళు కొంచెం పెద్ద ఎదిగాక వాళ్ళ మనసులు వేరే విధంగా ఆలోచించి ఒకరితో ఒకరు కష్టంగా కలిసి ఉండవలసిన పరిస్థితి వస్తే వాళ్ళని కష్టపెడుతూ మనం సుఖంగా ఉండగలమా చెప్పండి? ఒకవేళ అమ్మ కోరిక అదే అయితే వాళ్ళు ఎదిగిన తర్వాత ఈ విషయం వాళ్ళకి చెప్పి ఏదో విధంగా కన్విన్స్ చేసి పెళ్లి చేయడం న్యాయం అనిపిస్తుంది. కానీ ఇలా అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియని, దాని అర్థం కూడా ఎరగని ఆ పసివాళ్ళకి ఈ వయసులోనే పెళ్లి పేరుతో ఒక బంధం ఏర్పరిచి ఆ బంధంలో వాళ్ళని బందీలని చెయ్యవద్దు అని తండ్రికి నచ్చచెప్పాలని చూశాడు రమేష్. వాళ్ళిద్దరి వైపు ఒక చూపు సీరియస్గా చూసి, అంటే మీకు నా మాట కన్నా, మీ అమ్మ ఆఖరి కోరిక కన్నా మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం. భవిష్యత్తులో వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడరేమో, కష్టంగా కలిసి ఉంటారేమో అని ఆలోచించి మమ్మల్ని పక్కన పెడదామనుకుంటున్నారు, అంతేనా అంటూ ఆయన అడగడంతో, అయ్యో మావయ్య గారు, మా ఉద్దేశం అది కాదండి. మేము పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము, మిమ్మల్ని పక్కన పెట్టాలి అని కాదు అని కామేశ్వరరావు అన్నాడు. మీ ఉద్దేశం ఏదైనా మాటలో క్లియర్గా తెలుస్తుంది అల్లుడు గారు. సరే, మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి, నేను నా భార్య గురించి ఆలోచించుకుంటాను. ఆల్రెడీ డాక్టర్లు చెప్పేశారు తను బ్రతకడం కష్టము అని. ఈ సమయంలో తన ఆఖరి కోరిక కూడా నేను తీర్చలేకపోయాను. ఇంకా నా జీవితం కూడా అనవసరం. నేను కూడా నా భార్యతోనే వెళ్ళిపోతా. ఈ జీవితానికి ముగింపు పలుకుతాను. మీరు మీ పిల్లలు సుఖంగా సంతోషంగా బ్రతకండి. ఇప్పుడే నా భార్యని తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కనీసం మా మరణ వార్త కూడా మీకు చేరనంత దూరంగా అని అతను అనడంతో, అయ్యో నాన్నగారు, ఏంటి అలా అంటారు? ఇప్పుడేంటి, వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలి, అమ్మ పెళ్ళిని చూడాలి, అంతే కదా. సరే, మీ ఇష్ట ప్రకారం చేద్దాం అంటూ మాట ఇచ్చేశాడు రమేష్. దాంతో కామేశ్వరరావుకి కూడా ఇంకా మాట్లాడే మాట ఇవ్వక తప్పలేదు. అతని మనసులో భవిష్యత్తు పట్ల భయం ఉంది. కానీ ఆ భయం గురించి ఆలోచిస్తూ తనకి పిల్లనిచ్చి తనని కూడా తమలో ఒకరిగా చూసుకున్న ఆ పెద్దవాళ్ళు తమకి దూరం అవుతాను అని చెప్పడంతో ఇంకా తప్పక సరే అంటూ ఒప్పుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే ఆ ఇంటిని ఒక కళ్యాణ వేదికగా చేసి ముఖ్యమైన 10 మంది పెద్దల ముందు నవ్వుతూ సరదాగా ఆడుకుంటూ ఉన్న ఆ పిల్లలిద్దరినీ తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు పెద్దవాళ్ళు. 5 ఏళ్ల సంధ్య పీటల మీద కూర్చోను అని గొడవ చేస్తూ ఉంటే 7 ఏళ్ల ఉపేంద్ర తన పక్కనే కూర్చున్న సంధ్యని ఎవరూ చూడకుండా గిచ్చుతూ ఉన్నాడు. దానితో నాన్న అంటూ గారం అందుకుంది సంధ్య. నాన్న ఇంద్ర, కుదురుగా కూర్చోరా, కదలకూడదు అని అతని తల్లి అయిన సుమిత్ర కోపంగా చూస్తే, బంగారు తల్లి, కాసేపు సైలెంట్గా కూర్చుంటే నీకు బోలెడన్ని చాక్లెట్లు కొనిస్తాను అని అంటూ తన కూతుర్ని బతిమలాడుతూ ఉన్నాడు కామేశ్వరరావు. ముచ్చటగా ఉన్న ఆ పిల్లలిద్దరిని చూసి మురిసిపోతూ ఉంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న పార్వతమ్మ. బాబు, ఈ తాళి తీసుకుని ఆ అమ్మాయి మెడలో కట్టు బాబు అని పంతులు గారు చెప్పడంతో, నేను కట్టను, దాని మెడలో నేనెందుకు కట్టాలి కోపంగా అన్నాడు ఉపేంద్ర. తప్పు బాబు, అలా అనకూడదు, కట్టాలి అని పంతులు గారు చెప్పడంతో, నేను కట్టను, కావాలి అంటే నీ మెడలో కడతాను, అంతే తప్ప దాని మెడలో కట్టను. అది నాతో ఆడుకోమంటే ఆడకుండా పక్కింటి కిరణ్ గాడితో ఆడుతుంది అంటూ కంప్లైంట్ చేశాడు ఉపేంద్ర. ఏంటి, నాకు కడతావా నాయనా? అలాగే కట్టు బాబు, కట్టు. కనీసం నీతో ఇలా తాళి కట్టించుకుంటేనైనా ముక్కు పచ్చలారని పసివాళ్ళకి పెళ్లి చేయకూడదన్న బుద్ధి నాకొస్తుందేమో. కట్టు బాబు, కట్టు
నువ్వు కట్టిన తాళిని జీవితాంతం మోస్తూ మళ్ళీ పసిపిల్లలకి పెళ్లి చేయకూడదని గుర్తు చేసుకుంటూ ఉంటాను అంటూ తల కొట్టుకున్నాడు పంతులు. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, మీరు కంగారు పడకండి పంతులు గారు, నేను వాడితో చెప్తాను కదా అని అంటూ, నాన్న బంగారం, ఆ తాడు తీసుకుని దాన్ని మెడలో కట్టేయరా. అలా నువ్వు కట్టావు అంటే నీకు రేపొద్దున్న బోలెడు ఐస్ క్రీంలు, బోలెడు చాక్లెట్లు ఇవ్వడంతో పాటు 2 రోజులు స్కూల్‌కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండొచ్చు. వెళ్ళమని అస్సలనను అంది సుమిత్ర. ముందు చెప్పిన చాక్లెట్లు, ఐస్ క్రీంల కన్నా స్కూల్‌కి మానేయమని చెప్పిన సుమిత్ర మాటలు బాగా నచ్చడంతో, నిజంగానా మమ్మీ, నన్ను స్కూల్‌కి పంపించవా అంటూ అడిగాడు ఆ పిల్లవాడు. నిజంగా మీ నాన్న మీద ఒట్టురా. నేను స్కూల్‌కి వెళ్తాను, నన్ను పంపించు మమ్మీ అని నువ్వు అరిచి గోల చేసినా సరే, 2 రోజులు నిన్ను స్కూల్‌కి పంపను కదా బంగారం. నా బంగారం కదా! ఆ తాళి తీసుకుని దాని మెడలో కట్టేయరా అంది ఆమె. అయితే ఓకే మమ్మీ అని అంటూ పంతులు గారి చేతిలో నుంచి ఆ తాళి తీసుకుని ఉరి బిగించినట్లు సంధ్య మెడకి ఆ తాడుని బిగించి గట్టిగా కడుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. నాకొద్దు అని గొడవ చేస్తూనే అతను అంత గట్టిగా కట్టడంతో ఊపిరాడక ఏడుపందుకుంది సంధ్య. అది చూసి, ఒరే ఒరే అల్లుడు, పెళ్లి చేసుకుంటూనే నా కూతుర్ని పైకి పంపించే ప్లాన్ వేస్తున్నావా ఏంట్రా. అలా కాదురా కట్టేది అని ఆ తాళి కొంచెం లాగి కిందకి పట్టుకుని, ఇప్పుడు వెనక 3 ముళ్ళు వెయ్యి సరిపోతుంది అని దగ్గరుండి అల్లుడితో మామగారు ముడులు వేయించి తన కూతుర్ని ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, పెద్ద ఎదిగిన తర్వాత దించుకోవాల్సిన బరువుని ఆ చిన్న వయసులోనే దించేసుకున్నారు మన కామేశ్వరరావు గారు. అలా ఆ బాల్య వివాహం ఏ అడ్డంకులు లేకుండా పరిపూర్ణంగా పూర్తయింది. దానితో వచ్చిన 10 మందికి స్వయంగా వంట చేసి వడ్డించారు సుమిత్ర ఇంకా దేవకి గారు. ఆ పెళ్లి చూసి సంతృప్తి పడిన పార్వతమ్మ గారు తర్వాత 3 రోజులకి కాలం చేశారు. ఎంత మం ఎంత ముందు తెలిసినా కూడా మరణం దగ్గరికి వచ్చి మన అనుకున్న వాళ్ళు దూరమైతే ఆ దుఃఖాన్ని ఎవ్వరూ కూడా భరించలేరు. కానీ అలా ఏడుస్తూ కూడా కూర్చోలేరు కదా. ఆమెకి జరగవలసిన ఆఖరి కార్యక్రమాలన్నీ గొప్పగానే జరిపించి ఆమె శరీరాన్ని పంపించి ఆమెతో ఉన్న తమ జ్ఞాపకాలన్నీ మాత్రం మనసులో పదిలంగా దాచుకున్నారు అందరూ. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరంటే ఒకరు పడని ఉపేంద్ర సంధ్య తమకు పెళ్ళయింది అన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయినా కామన్‌గా భార్యాభర్తలు కొట్టుకు చచ్చినట్లు వాళ్ళు కూడా కొట్టుకు చావడం మొదలుపెట్టారు. మేబీ ఆ తాళి మెడలో పడిన ఎఫెక్ట్ అనుకుంటా. ఆటోమేటిక్‌గా స్వార్థం పెరిగిపోతుంది. నా మనిషి అనుకుంటాం. ఆ మనిషి వేరే వారితో సరదాగా నవ్వినా కూడా ఒకలాంటి అసూయ మనసులో రగిలిపోతూ ఉంటుంది. అలానే సంధ్య పక్కింటి కిరణ్‌తో నార్మల్‌గా ఆడుకుంటున్నా కూడా ఉపేంద్రకి నచ్చేది కాదు. "హేయ్! నువ్వు నా పెళ్ళానివి. వాడితో ఆడతావేంటి?" అంటూ కయ్యానికి కాలు దువ్వుతూ కుదిరితే ఆమెని 4 పీకి తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూసేవాడు. అది సంధ్యకి అస్సలే నచ్చేది కాదు. "పోరా గొట్టంగా! నువ్వు నా మొగుడేంటి? మొగుడివైనా నేను వాడితోనే ఆడతాను. నీతో ఆడను పో" అంటూ గొడవ పెట్టుకుని అతను కొడితే పాప కొరికి మరీ ఎప్పుడు చూసినా అతని రక్తం తాగేసే పనిలో ఉండేది. దానితో ఇద్దరూ ఏడ్చుకుంటూ ఇళ్ళకి రావడం, పెద్దవాళ్ళు వాళ్ళకి సర్ది చెప్పడం రోజు ఇదే సరిపోతూ ఉండడంతో అలా రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మన సంధ్యాబాబుకి 7 సంవత్సరాలు, బాబుకి 10 సంవత్సరాలు. అదే పల్లెటూరు అయినా సరే ఆ పల్లెటూరులో వీళ్ళది ఉన్న కుటుంబం అవడంతో అందరూ వీళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చేవారు. 100 ఎకరాల మాగాణి, 50 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల మామిడి తోట, వీటిలన్నిటిలో కూడా కొడుకుతో పాటు కూతురికి కూడా సగభాగం ఇచ్చి కొడుకుని కూతుర్ని కళ్ళ ముందే పెట్టుకున్నాడు జానకయ్య గారు. కామేశ్వరరావుకి కూడా ముందు వెనక ఎవరూ లేకపోవడంతో ఆ కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటూ వాళ్ళనే తన సొంత వాళ్ళని చేసుకుని ఆ కుటుంబం కోసమే కష్టపడుతూ అక్కడే ఉండిపోయాడు. కానీ అదే అతని మనుగడకి ఆటంకం అవుతుంది అని అతను ఎప్పుడూ గ్రహించలేకపోయాడు. కాలమంతా ఒకలాగే ఉండదు. మనిషి ముందు ఉండే గౌరవం మనిషి వెనక ఉండదు అన్న విషయం ఒకసారి ఆయనకి చాలా క్లియర్గా తెలిసింది. వడ్ల బస్తాల లెక్కింపులో తేడాలు వస్తున్నాయి. ఇవి ఎప్పటి నుంచి వస్తున్నాయి అని నేను అడగను. ముందు జరిగిన తప్పులని కూడా అందరి ముందు పెట్టాలి అని చూడడం లేదు. కానీ ఇక ముందు మాత్రం ఇలా జరగకూడదు. జరిగితే అది మీకే నష్టం.
అంటూ పనివాళ్ళని చాలా సున్నితంగా బెదిరించాడు అతను. మంచి ఎవరికీ నచ్చదు. మంచి చేసిన వాళ్ళు దుర్మార్గులు, స్వార్థపరులు ఖచ్చితంగా అవుతారు. ఇక్కడ కూడా కామేశ్వరరావు గారు కూడా అదే అయ్యారు. ఆయన ముందు సరే అయ్యా అని అంటూ చెప్పిన అకౌంటెంట్ అతను తనకి వార్నింగ్ ఇవ్వడాన్ని అస్సలు సహించలేకపోయాడు. ఏంటి సార్, మీరెప్పుడూ న్యాయంగానే ఉంటారు కదా, మరి ఇలా తప్పుడు లెక్కలు దొర్లుతున్నాయా అని ఆయన ఎందుకు అంటున్నారు అని ఒక పనివాడు అతి ఉత్సాహంతో అడగడంతో, ఇల్లరికపు అల్లుడు కదరా, సమాజం దృష్టిలో అలాగ చులకనవ్వడం ఇష్టం లేక ఇలా మన పని వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అలా లేదు అంటే ఇంట్లో ఈయనకి ఏ విలువ లేనట్లు బయట కూడా విలువ ఉండదు కదా అని అనుకుంటూ ఉంటారు పాపం. దిక్కు మొక్కు లేని అనాథ. ముందు స్నేహం పేరుతో చిన్నయ్య గారి పక్కన చేరారు. ఆ తర్వాత ప్రేమ పేరుతో అమ్మగారి పక్కన చేరారు. పెద్దయ్య మంచి మనసు ఉన్న ఆయన కాబట్టి ఈయన మోసం గ్రహించలేక వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఈయన్ని ఇల్లరికం తెచ్చుకున్నారు. కానీ అంటూ ఉంటారు కదరా, సింహాసనం ఎక్కించిన కుక్క కుక్కే, దాని బుద్ధి మారదు అని. అలాగే ఈయన బుద్ధి కూడా మారలేదు. పార్వతమ్మ అనారోగ్యం అడ్డుగా పెట్టుకుని తన కూతుని చిన్నయ్య గారి కొడుక్కి ఇచ్చి చేశారు. అలాగైతే ఈ ఇంట్లో పూర్తి హవా తనదే అవుతుంది కదా. ఎవరన్నా ఏదైనా అంటే ఇది నా కూతురిల్లు, నేను ఎక్కడికి వెళ్తాను అని దబాయించవచ్చు. కూతురిల్లు అన్న ముసుగులో ఈయన ఏం చేసినా కూడా చెల్లిపోతుంది. అలా అప్పనంగా కూర్చుని వచ్చింది అనుభవిస్తూ ఊరికనే ఉండలేరు కదా. లేని పెద్దరికం మీద వేసుకుని ఎవరో ఒకళ్ళ మీద అరిచి కరిచేయాలి. అలా ఆయన నోటికి మనం దొరికిపోతాము. అలాగే ఈరోజు నేను దొరికాను అంతే తప్ప అక్కడేమీ తప్పులు రాలేదు. ఈయన పెద్ద నీతిమంతుడు కాదు. ఒకవేళ అంత నీతిమంతుడైతే ఇల్లరికం అల్లుడుగా వచ్చి మామగారు సొమ్ము కూర్చుని తినేవాడు కాదు కదా. పౌరుషం పట్టుదల ఉంటే తన భార్య బిడ్డలు తీసుకుని బయటికి వెళ్ళి జడ్జాగా బ్రతికి చూపించేవాడు అంటూ అతను అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. అప్పుడే అటుగా వెళుతూ ఉన్న కామేశ్వరరావు చెవిన ఈ మాటలు పడ్డాయి. అతన్ని తప్పు చేశాడు అని, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తనని మాటలు అంటున్నాడు అని కామేశ్వరరావు ఆ క్షణాన సరిపెట్టుకోలేకపోయాడు. అప్పనంగా కూర్చొని తింటున్నాడు అన్న మాట దగ్గరే అతని వెలికిడే శక్తి ఆగిపోయింది. ఆ మాటనే మనసులో పెట్టుకుని నలిగిపోతూ ఉండగా మరొక సంఘటన. డబ్బు విషయంలో బావగారు వచ్చి తనని నిలదీయడం, ఏదో బయట ఉన్న టెన్షన్స్తో నాకు చెప్పకుండా ఎందుకు తీశారో అని అడగడం కామేశ్వరరావు మనసుకి మరింత గాయాన్ని చేసింది. దానితో ఇంకా భరించలేకపోయాడు. ఆ రోజుతో తన మీద ఉన్న బాధ్యతలన్నీ పెద్దాయన కాళ్ళ దగ్గర పెట్టేసి తన భార్య బిడ్డల్ని తీసుకుని ఆ ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. వద్దు అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. చివరికి పెద్దాయన బతిమలాడినా కూడా పట్టించుకోలేదు. ఒకవేళ మీరంతగా మమ్మల్ని ఇక్కడ ఉంచాలి అంటే మీ మనవరాల్ని కూతుర్ని ఉంచుకోండి, నేను మాత్రం ఈ ఇంట్లో ఉండలేను. భర్త వదిలేసిన ఆడదానిలా మీ కూతురు జీవితాంతం మీ ఇంట్లోనే ఉండకూడదు అంటే దయచేసి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించకండి అంటూ ఒక మాటని ఆయుధంగా వాడాడు అతను. ఎక్కడున్నా తన కూతురి సంతోషమే ముఖ్యం అనుకున్న ఆ పెద్దాయన ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అలాగే రమేష్, సుమిత్ర కూడా ఏమీ అనలేకపోయారు. ఆ విధంగా ఆ ఇంటి కోడలు ఆ ఇంటికి దూరమైంది. ఇప్పటికీ సంఘటన జరిగి 10 సంవత్సరాలైంది. ఇప్పుడు మన పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కాగా బాబు థర్డ్ ఇయర్ చదువుతున్నారు. అమ్మా, కాలేజీకి లేట్ అయిపోతుంది, త్వరగా రా అని సంధ్య అరవడంతో, అబ్బబ్బబ్బా, ఒకటే టెన్షన్ పెట్టి చంపేస్తున్నావే. ఇలా టెన్షన్ పడే బదులు పొద్దున్నే లెగిసి అందంగా రెడీ అయ్యి నాకు కొంచెం వంట పనిలో హెల్ప్ చేస్తే త్వరగా వంట చేసేసి నువ్వు అరవక ముందే నీ బాక్స్ తెచ్చి నీ ముందు పెట్టేదాన్ని కదా అని తల కొట్టుకుంటూ వచ్చి ఆమె బాక్స్ ఆమె చేతికి అందించింది దేవకి. అమ్మా తల్లి దేవకి, అలా నేను పొద్దున్నే లెగిసిపోయి నీకు పనుల్లో సహాయం చేసేస్తూ నువ్వు మెచ్చే కూతురిగా మారిపోయానే అనుకో, నువ్వు తట్టుకోగలవా చెప్పు? నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరూ బుద్ధిగా మారుతున్న తమ కూతుర్ని చూసి భరించలేరే, హార్ట్అటాకులు తెచ్చేసుకోరు. కాబట్టి మీ ఆరోగ్య రీత్యా ఆలోచించి మా కూతుళ్ళము ఇలాగే ఉంటాం, మీ తల్లులు అందరూ అలాగే ఉండండి, అర్థమైందా నా బంగారు తల్లి అంది సంధ్య. అర్థమైంది. పూర్వకాలంలో నీలాంటి వాడే చేసిందంతా చేసేసి ఇదంతా నీ మంచికే అన్నాడట. అట్లా ఉంది నువ్వు చెప్పేది. మూతి తిప్పుతూ అంది దేవకి. మరి అంతే కదమ్మా, అంతా నీ మంచికే. మా కూతుర్లు ఏం చేసినా అది మా తల్లుల మంచికే కదా.
చిన్న చిరునవ్వుతో చెప్పింది సంధ్య. అవునా? ఏంటమ్మా మంచి అని దేవకి అనడంతో, మంచి ఏంటి అని అంత చిన్నగా అడుగుతావేంటి బంగారం? ఇప్పుడు ఆడపిల్లలంటే ఎలా ఉండాలి? పొద్దున్నే లెగాలి, ఇల్లు తుడవాలి, వాకిలి తుడవాలి, కళ్ళాపి చల్లాలి, ముగ్గు పెట్టాలి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న వారందరికీ కాఫీ పెట్టాలి. వాళ్ళు తాగిన తర్వాత మిగిలిపోయిన అడుగు బొడుగు కాఫీ ఉంటే తను తాగాలి. అలాగే అందరికీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయాలి. ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళకి ఫుడ్ రెడీ చేసి, వాళ్ళ ఆఫీస్ టైంలో, స్కూల్ టైంలో, కాలేజీ టైం అయ్యే లోపల అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాలి. అలాగే లంచ్ బాక్స్‌లు కూడా ప్రిపేర్ చేయాలి. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం మర్చిపోయాను. పూజ. పొద్దున్నే లేచి, స్నానం చేసి, దేవుడికి దండం పెట్టి, ఆయన ముందు ఒక పువ్వు పెట్టి, దానికన్నా ముందు పలహారం పెట్టి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని, నా కూతురు, కొడుకు, తల్లి, తండ్రి, అత్త, మామ, మొగుడు, ఆడబడుచు, ఆడమడుచు మొగుడు, వాళ్ళ పిల్లలు, ఇంకా తెలిసిన వాళ్ళందరి రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళందరి పేర్లు చెప్పి, వాళ్ళందరూ కూడా బాగుండాలి, వాళ్ళలో నేను ఉండాలి అని దేవుడికి మొక్కుకోవాలి. ఇది కదా ఆడపిల్ల చేయవలసిన బాధ్యత అని సంధ్య అనడంతో, హమ్మయ్య! ఇన్ని రోజులకి అర్థం చేసుకున్నావు బంగారం. సంతోషం. అంటే రేపటి నుంచి ఈ పనులన్నీ నువ్వు చేస్తావు కదా అని ఆతృతగా అడిగింది దేవకి. హలో, ఆగమ్మా దేవకమ్మ. అవన్నీ చేస్తే నేను అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు మాటి మాటికి వచ్చి నన్ను చూడడానికి ఎక్కడవుద్ది? కాబట్టి ఇవన్నీ నేర్చుకోకుండా చెయ్యకుండా ఉన్నాను అంటే రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఒక్క పని కూడా రాని కోడల్ని మా ఇంటికి పంపించారు అని నన్ను తిడుతూ మా అత్తగారు ఉంటే, ఆ విషయం ఫోన్ చేసి నేను ఏడుస్తూ నీతో చెప్తూ ఉంటే నువ్వు యుద్ధానికి వచ్చి ఆమెతో రణరంగం మొదలు పెడితే అప్పుడు కదా అసలైన మధ్య వచ్చేది. పైగా నువ్వు నన్ను చూడడానికి పెద్దగా కారణాలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎలా ఉంది నా ప్లాన్? కళ్ళు ఎగరవేస్తూ అడిగింది ఆమె. నీ మొహంలో ఏడ్చినట్లుంది. పళ్ళు కొరుకుతూ చెప్పింది దేవకి. అంటే నేను అసలు బాగోనా అని బిక్కమొహం పెట్టిన కూతుర్ని చూసి, నీకేమే బంగారు బొమ్మలా ఉంటావు, నీకు నా దిష్టే తగులుతుంది అని మెటికలు విరిచి దిష్టి తీసి ఆమె నుదుటి మీద చిన్న ముద్దు పెట్టుకుంది దేవకి. దానితో పెదవుల మీదకి చిన్న చిరునవ్వు అందంగా రాగా ఆమెని గట్టిగా హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ మా, కాలేజీకి లేట్ అయిపోతుంది, బాయ్ మా అంటూ చెప్పి ఆమె చేతిలో ఉన్న లంచ్ బాక్స్ తీసుకుని బయటికి పరుగు తీసింది సంధ్య. బయటకొచ్చిన పేపర్ చదువుతూ కనిపించారు కామేశ్వరరావు గారు. వెనక నుంచి వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేసి, బాయ్ నాన్నా అని అంటూ అతని బుగ్గ మీద కూడా ముద్దు పెట్టి, అక్కడే ఉన్న తన స్కూటీ తీసుకుని బయటికి వెళుతూ ఉంది సంధ్య. అది చూసి బాయ్ బంగారం, జాగ్రత్త అంటూ అక్కడ నుంచి ఆమెను పంపించారు కామేశ్వరరావు గారు. సంజయ్ వెళ్ళిపోవడంతో ఒక వాన వెలిసినట్లు అయ్యి తీరిగ్గా కాఫీ కలుపుకుని వచ్చి కప్ కామేశ్వరరావు గారికి ఇస్తూ మరొక కప్ తను తీసుకుని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది దేవకి. ఆ ఇంటి నుండి వచ్చేసిన తర్వాత తన భార్య నగలను అమ్మి మరీ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు కామేశ్వరరావు. చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం అవడంతో ఆ బిజినెస్ కోసం చాలా కష్టపడి చివరికి ఒక రూపురేఖ ఆ బిజినెస్కి తీసుకువచ్చి ఇప్పుడు ఆ బిజినెస్ మీద చాలా గొప్పగా బ్రతుకుతూ ఉన్నాడు. అంచెలంచెలుగా పైకి ఎదిగి ఒక్కొక్కటిగా మొదలుపెట్టిన బిజినెస్లో బ్రాంచులుగా అభివృద్ధి చేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఆ సిటీలోనే గొప్ప పేరు సాధించాడు ఆయన. కానీ అంత సాధించినా కూడా దేవకికి సంతోషం లేదు. 10 సంవత్సరాల క్రితం ఇతని చెయ్యి పట్టుకుని ఇతనితో కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ తన కుటుంబంతో ఒక్కసారి కూడా కలవలేదు. కనీసం వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. ఆ బెంగ ఆమె మనసులో అలానే ఉండిపోయింది. ఆ విషయం కామేశ్వరరావుకి కూడా తెలుసు. ఎందుకో అటువైపు వెళ్ళాలి అన్నా, ఆ విషయాన్ని ఒప్పుకోవాలి అన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా అతనికి మనసు అంగీకరించడం లేదు. ఏంటి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లున్నావు? ఆలోచనలో ఉన్న దేవకిని చూసి అడిగాడు కామేశ్వరరావు. అది ఒక విషయం గురించి మాట్లాడాలి. కానీ మాట్లాడితే మీరేమంటారు అని ఆలోచిస్తున్నాను అంది దేవకి. నిన్ను నేనేమంటాను దేవకి? ఏ విషయంలో అయినా సరే నీ మీద కోపం తెచ్చుకోవడం ఇన్నాళ్ళ మన దాంపత్య జీవితంలో నువ్వు చూసావా అని కామేశ్వరరావు అనడంతో ఏ విషయంలోనూ తెచ్చుకోలేదు, కానీ ఈ విషయంలో తెచ్చుకుంటారేమో అని భయంగా ఉంది అంది దేవకి. దానితో విషయం అర్థమైంది. మీ పుట్టింటి వాళ్ళ విషయం అయితే
నా దగ్గర మాట్లాడవద్దు దేవకి. అసలు వాళ్ళ పేర్లు వినడానికి కూడా నేను సిద్ధంగా లేను అంటూ చెప్పాడు కామేశ్వరరావు. అలా కాదండి. నా పుట్టింటి సంగతి గురించి కాదు నేను మాట్లాడాలి అనుకున్నది. మీ కూతురి అత్తింటి సంగతి గురించి అంది ఆమె. ఆ మాటతో చురుగ్గా ఆమె వైపు చూశాడు అతను. ఆ చూపుతో భయపడి తల వంచుకున్న ఆమె, మీరు కోపంగా చూసినా కూడా ఇది నిజం కాదండి. ఇది నిజమే కదండి. దానికి పెళ్ళయింది. భర్త ఉన్నాడు. ఒక అత్తవారిల్లు ఉంది. ఇన్ని సంవత్సరాలు అది చిన్నపిల్ల కాబట్టి మన దగ్గరే ఉంది. కానీ ఇక్కడ దానికి పెళ్ళేడు వచ్చింది. దానికి పెళ్లి ఆల్రెడీ జరిగింది అన్న విషయం దానికి తెలియవలసిన వయసు వచ్చింది. కాబట్టి దానికి ఆ విషయం చెప్పి దాని అత్తవారింటికి దాన్ని పంపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని దేవకి అనడంతో నిజమే. దానికి పెళ్లి జరిగింది. కానీ అది ఎప్పుడో చిన్న వయసులో. దీన్ని పెళ్ళి అంటారు అని కూడా తెలియని పసి వయసులో. ఆ వయసులో ఏదో తూతు మంత్రంగా జరిగిన పెళ్ళి నా దృష్టిలో పెళ్ళి కాదు. అలాంటి బంధానికి నా కూతురు కట్టుబడి ఉండాలి అని నేను అనుకోవడం లేదు. అయినా పెళ్లి జరిగింది, భర్త ఉన్నాడు, అత్తవారిల్లుంది అని మనం అనుకుంటే సరిపోదు. మా ఇంటి కోడలు ఎక్కడ ఉంది అని వాళ్ళు అనుకోవాలి. మనం దూరంగా వచ్చేసి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కూడా వాళ్ళు నిన్ను కానీ నీ కూతుర్ని కానీ చూడడానికి రాలేదు. అలాంటి వాళ్ళు నా దృష్టిలో బ్రతికే లేరు. మరి నీ దృష్టిలో ఉన్నారు అంటే అది నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన పెళ్ళి బొమ్మల పెళ్ళి అవుతుంది కానీ నిజమైన పెళ్ళి కాదు. దాన్ని అడ్డు పెట్టుకుని నా కూతురుని ఆ ఇంటికి పంపాలి అని నువ్వు నీ పుట్టింటి వాళ్ళని చూడాలి అని అనుకుంటే నీ భర్తతో ఉన్న బంధాన్ని శాశ్వతంగా వదిలేసుకోవాలి. ఆ రోజు నాతో రా అని ఒక్కసారి నేను అడిగితే అందరినీ వదిలేసి వచ్చావు అని నీ మీద నాకు ఇప్పటి వరకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవం అలాగే ఉంచుకోవాలి అంటే ఇంకొకసారి ఈ విషయం నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కామేశ్వరరావు. దానితో ఏం చేయాలో తెలియక తలపట్టుకుని అక్కడే కూర్చున్న దేవకికి, మీరు ఎన్నైనా చెప్పండి, అగ్నిసాక్షిగా జరిగింది పెళ్ళి అవుతుంది. అది ఏ వయసులో జరిగినా ఆ బంధానికి ఒక విలువ అంటూ ఉంది. తన బంధాన్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఎలా అయినా నా మేనల్లుడు తన భార్య దగ్గరికి చేరతాడు. దాన్ని తనతో తీసుకువెళతాడు అన్న నమ్మకం నాకుంది. పంచభూతాల సాక్షిగా ముడిపడిన ఆ బంధానికి శక్తి అంటూ ఉంటే ఆ బంధమే వారిద్దరిని దగ్గర చేస్తుంది, ఒకటిగా జీవించేలా చేస్తుంది అని మనసులో అనుకుంది ఆమె. కాలేజ్. ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ ఆ కాలేజ్ కారిడార్ మొత్తం ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నాడు. కానీ అతనికి ఎంత వెతికినా కూడా ఆ వ్యక్తి కనిపించకపోవడంతో కాలేజ్ మొత్తం ఆ వ్యక్తి కోసం ఆయాసపడుతూ పరుగు పెడుతూనే ఉన్నాడు. అలా చాలాసేపు పరిగెత్తుతున్న తర్వాత కాలేజీ గ్రౌండ్లో బైక్ మీద కూర్చుని క్రికెట్ ఆడుతున్న వాళ్ళ వైపు చూస్తూ స్మోక్ చేస్తూ కనిపించాడు ఒక వ్యక్తి. అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, రే ఇంద్ర, ఆ రవిగాడు వచ్చాడ్రా అంటూ ఆవేశపడుతూ చెప్పాడు అతను. ఆ మాటతో ఇంద్ర కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. నా కొడుకు ఈరోజు నా చేతిలో చచ్చాడ్రా అని అంటూ బైక్ పై నుండి దిగి క్రికెట్ ఆడుతూ ఉన్న ఆ వ్యక్తి చేతిలో ఆ బ్యాట్ లాక్కుని వెళుతూ ఉన్నాడు ఇంద్ర. అది చూసి అతని వెనకే అతని ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. అలా వెళ్ళిన అతనికి క్యాంటీన్లో కూల్గా కూర్చుని కాఫీ తాగుతూ తన ముందు ఉన్న అమ్మాయి అందం పొగుడుతూ లైన్ వేస్తూ కనిపించాడు రవి. అది చూసి పళ్ళు కొరుకుతూ ఆవేశంగా అతని దగ్గరికి వెళుతూ ఉన్నాడు ఇంద్ర. అది రవి గమనించలేదు. కానీ అతని పక్కన ఉన్న మరొక ఫ్రెండ్ గౌతమ్ గమనించాడు. రే, ఇంద్ర వచ్చేస్తున్నాడ్రా అని హెచ్చరింపగా గౌతమ్ అరవడంతో భయపడిన రవి అటువైపు చూసి, వీడు వచ్చాడు అంటే నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి పరుగందుకున్నాడు. అతని వెనకే గౌతమ్ కూడా పరుగందుకున్నాడు. ఎక్కడికి రా, ఈరోజు మీ ఇద్దరు నా చేతిలో చచ్చారే అంటూ వాళ్ళ వెనక పరుగు పెడుతూ ఉన్నాడు ఇంద్ర. అలా రవి గౌతమ్ పరుగు పెడుతూ ఉండగా వాళ్ళ వెనక ఇంద్ర వెళుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక రవి సైడ్ అయిపోగా గౌతమ్ ముందుకు వెళుతూ ఒక కార్నర్కు వెళ్ళి లాక్ అయిపోయాడు. దానితో తన పరుగు ఆపిన ఇంద్ర, ఇప్పుడు ఎక్కడికి పోతావురా అన్నట్లు అతని వైపు చూస్తూ వంకరగా నవ్వుతున్నాడు. అతను ఒక్కొక్క అడుగు తన వైపు వేస్తూ దగ్గరికి వస్తూ ఉంటే గౌతమ్ గుండెల్లో రైళ్లు పరుగు పెడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చుట్టూ స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ జరిగేదాన్ని వింతగా ఆశ్చర్యంగా ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తూ నిలబడ్డారు వాళ్ళంతా. సరిగా ఇంద్ర తన దగ్గరికి వచ్చి అతన్ని చేతిలో ఉన్న బ్యాట్
బ్యాట్ ఎత్తి తనని కొట్టబోతూ ఉన్నాడు అనగా ఎలర్ట్ అయిన గౌతమ్ తన పక్కనే చేతికి అందిన అమ్మాయిని లాగి ఆమె భుజాలు పట్టుకుని తనకి అడ్డుగా పెట్టుకున్నాడు. సరిగ్గా బ్యాట్ ఆమె మొహాన్ని తాకుతుంది అనగా హాఫ్ ఇంచ్ దూరంలో కష్టంగా ఆపాడు ఇంద్ర. ఆ బ్యాట్ తనని తాకుతుంది అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చేతిలో ఉన్న బుక్స్ ఆటోమేటిక్గా నేల మీదకి జారిపోయాయి. ఇందిర చేతిలో ఉన్న బ్యాట్ అక్కడి వరకు వచ్చి ఆగడానికి కారణం అతని ముందు ఒక అమ్మాయి ఉంది అని అతని మెదడు గ్రహించడం కాదు, తన మనసుని కట్టిపడేసిన ఆమె అందం తన కళ్ళకి కనిపిస్తూ ఉండడంతో అతని మనసు అతని చర్యని కట్టడి చేసింది. అందుకే ఆ బ్యాట్ ఆమెకి తగల్లేదు. వెంటనే వెనకే ఉన్న గౌతమ్ మైమర్చిపోయిన మైమర్చిపోయి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్న ఇంద్రాని చూసి ఆమెని తన మీదకి తోసేసి అక్కడ నుంచి పరుగందుకున్నాడు. అది ఊహించకపోవడంతో ఫోర్స్గా వెళ్ళి ఇంద్ర మీద పడింది ఆ అమ్మాయి. ఆ బరువుని ఆపుకోలేక వెనక్కి పడ్డాడు ఇంద్ర. దానితో అతని మీద పడింది ఆ అమ్మాయి. తనపై ఉన్న ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు ఇంద్ర. ఇందాక భయంతో తనని చూసిన కళ్ళు ఇప్పుడు కోపంతో చూస్తూ ఉంటే ఇంకా నచ్చేస్తుంది అతనికి ఆమె. అతని పైనుంచి లెగడానికి ప్రయత్నించిన ఆమెకి తనని అతను గట్టిగా పట్టుకున్నాడు అని అర్థమవడంతో ఏం చేస్తున్నావు, వదులు నన్ను అంటూ అరిచింది ఆమె. వదులు లేదే, గట్టిగానే పట్టుకున్నాను అంటూ తన పట్టుని మరింత బిగించాడు అతను. పిచ్చా నీకు, ఎందుకు పట్టుకున్నావు, వదులు నువ్వు చెప్తున్నాను కదా అంటూ కోపంగా అరిచింది ఆమె. ఇది మరీ బాగుంది, నువ్వొచ్చి నా మీద పడితే కింద పడి నీకు దెబ్బ తగలకూడదు అని నేను కింద పడి నా మీద నిన్ను పడేసుకుని నిన్ను కాపాడడం కోసం నిన్ను గట్టిగా పట్టుకున్నాను, అది కూడా తప్పేనా అన్నాడు అతను. తప్పే, ముందు వదులు అని అరిచింది ఆమె. దేవుడా, ఈ కాలంలో ఈ అమ్మాయిలకి ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది ఏంటో ఈ జనరేషన్ అని అంటూ ఆమె మీద పట్టు బిగించిన తన చేతులన్నీ వదిలేశాడు అతను. దానితో పైకి లేవబోయిన ఆమె కొంచెం పైకి లేచి అమ్మా అంటూ మళ్ళీ అతని మీద పడిపోయింది. మెత్తని పరువాలు సుకుమారంగా తన హృదయానికి టచ్ అవడంతో దేవుడా అనుకున్నాడు అతను. అదే క్రమంలో ఆమె పెదవులు కూడా అతని మనసుని తాకాయి. ఆ మాటతో అతని ఎక్స్ప్రెషన్ చూసి విసుగ్గా ఫీల్ అవుతూ ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ అంటూ కోపంగా అడిగింది ఆమె. ఆమె వైపు ఒక వారగా చూస్తూ చెప్పలేను, చెప్పుకునే ప్లేస్ కూడా కాదు చిలిపిగా కన్ను కొడుతూ అన్నాడు అతను. దానితో మరింత ఇరిటేషన్ పెరిగిపోయింది ఆమెకి. మనసులో బండ బూతులు తిట్టుకుంటూ కొద్దిగా పైకి లేచి అతన్ని షర్ట్ బటన్లో ఇరుక్కున్న తన జుట్టుని విడదీయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది ఆమె. చక్కగా తల కింద చేతులు పెట్టుకుని ఆమె మొహం వైపు చిన్న చిరునవ్వుతో చూస్తూ అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆడపిల్లలకి చక్కగా నూనె పెట్టి జడ అల్లితేనే అందం అని. మీరు ఒప్పుకుంటారా ఆ మాటని? ఫ్యాషన్ అంటూ జుట్టు విరబోసుకుని అర్ధరాత్రి వచ్చే దెయ్యాలన్నీ పట్టపగలే మాకు చూపిస్తున్నది కాకుండా అప్పుడప్పుడు ఇలా చిక్కుల్లో పడుతూ ఉంటారు కూడా అన్నాడు అతను. ఏయ్, ఏంటి ఏదో నీ సొంత బెడ్ పైన పడుకున్నట్లు రిలాక్స్ అవుతూ చెత్త డైలాగ్స్ చెప్పకపోతే ఏదైనా చేసి చావచ్చు కదా అంటూ అరిచింది ఆమె. ఏంటి ఇక్కడ ఇంతమందిలో చెయ్యాలి అంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది, నీకు పర్వాలేదా? నీకు ఓకే అంటే నా సిగ్గును కూడా పక్కన పెట్టి మరి ఏదో ఒకటి ట్రై చేస్తాను, స్టార్ట్ చేద్దామా మరి అని అంటూ తన చేతిని ఆమె నడుం దగ్గరికి తీసుకువెళుతూ అడిగాడు అతను. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే చంపేస్తాను. నిన్ను అడిగింది హెల్ప్, నా హెయిర్ని నీ బటన్ నుండి తీయడానికి హెల్ప్ చేయమని అడిగాను. నువ్వు ఏదేదో ఊహించుకుని ఓవర్ చేయకు అంటూ అరిచింది ఆమె. అబ్బో, దీనికి కూడా దీని బాబులాగే కొవ్వెక్కువే అని మనసులో అనుకుని సరే చేస్తా, బావా అని ఒకసారి ప్రేమగా పిలవ్వే, అప్పుడు చేస్తాను అన్నాడు అతను. కోపంగా అతన్ని చూస్తూ చచ్చినా పిలవను పళ్ళు కొరుకుతూ అంది ఆమె. ఎందుకే అంత పొగరు నీకు? ఒకసారి పిలిస్తే ఏమైపోతుంది? చిన్నప్పటి నుంచి నువ్వింతే పొగరుగా ఉన్నావు, అందుకే నువ్వంటే నాకు అంత కోపం అన్నాడు అతను. నాకు పొగరైతే నీకు ఒళ్ళంతా కొవ్వే కదరా, నీకే కాదు నీ ఇంట్లో ఉన్న వారందరికీ కొవ్వే. అందుకే మా నాన్న మీద నింద వేసి ఆ ఇంటి నుండి బయటికి గంటేశారు. మీరు చేసిన అవమానం మా నాన్న మర్చిపోగలరేమో, నేను పొరపాటును కూడా మర్చిపోలేను పళ్ళు కొరుకుతూ అంది ఆమె. అవమానం మాత్రమే గుర్తు పెట్టుకుంటే చాలదే, ఆ అవమానానికన్నా ముందు ఏం జరిగిందో కూడా గుర్తు పెట్టుకోవాలి అని ఆమెకి కోపంగా చెప్పి ఎప్పుడు చూసినా నానా నానా అంటుంది కానీ మొగుడు గురించి మాత్రం
మాట్లాడదు, పట్టించుకోదు అని చిన్నగా గొనిగాడు అతను. వీళ్ళిద్దరికీ ఈ నిజం ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా? ఉన్నారు కదా మన జానకయ్య గారు. కళ్ళ ముందే ఉండాలి అనుకున్న కూతురు దూరమైనందుకు బాధపడుతూ బ్రతుకుతూ ఉన్న అల్లుడు మాట కాదు అని కూతురు దగ్గరికి రావాలి అని అనుకోలేదు. కన్న ప్రేమని కడుపులోనే దాచుకుని చిన్నప్పుడే తను ముడిపెట్టిన ఆ భార్యాభర్తల బంధం శాశ్వతంగా ముడిపడాలి అని, వాళ్ళు సంతోషంగా బ్రతకాలి అని, అది చూసిన తర్వాతే తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి అని గట్టిగా డిసైడ్ అయ్యారు ఆయన. దానితో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా తట్టుకుని వారిద్దరినీ కలపడానికి రాయిలా నిలబడ్డారు ఆ మనిషి. కూతురు దగ్గరికైతే రాలేదు కానీ ఆమె ఎక్కడుంది, ఎలా ఉంది అని ప్రతి క్షణం కాపు కాస్తూ ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఒకానొక సమయంలో అల్లుడి వ్యాపారం ప్రమాదంలో పడుతుంది అని తెలుసుకున్న అతను వెనక నుంచి చక్రం తిప్పి ఆ ప్రమాదం అతని దగ్గరికి కూడా రాకుండా ఆపారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యి యుక్త వయసు రాగానే వాళ్ళ గురించి వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఇంద్రాని తీసుకుని సంధ్య కాలేజీకి వెళ్ళారు. మొట్టమొదటిసారి ఇందిరా, సంధ్య ఒకరినొకరు చూసుకున్నది కూడా అప్పుడే. అంటే చిన్నప్పుడు చాలాసార్లు చూసుకున్నారనుకోండి, అది ఇప్పుడు గుర్తుండదు కదా. పెద్దయ్యాక చూసుకున్నది మాత్రం ఇదే. ఆమెని కలిసి నేను మీ తాతయ్యని అంటూ పరిచయం చేస్తూనే జరిగిందంతా వాళ్ళకి వివరంగా చెప్పారు ఆయన. అదంతా విని మా నాన్నగారు బాధ పెట్టిన ఆ కుటుంబంలోకి నేను రాలేను తాతగారు, క్షమించండి. నా జీవితంలో ఏం జరిగినా అది మా నాన్నగారు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అయినా నాకు ఊహ కూడా సరిగ్గా తెలియని ఆ వయసులో జరిగింది పెళ్ళి అని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఆ పెళ్ళికి నేను ఎటువంటి విలువని ఇవ్వదలుచుకోలేదు. నా దృష్టిలో అది కేవలం బొమ్మల పెళ్ళి మాత్రమే. కాబట్టి మీరు ఇంకా ఈ విషయమై నన్ను కలవడానికి మళ్ళీ రావద్దు అని చాలా సున్నితంగా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది ఆమె. ఆ మాటలు విన్న జానకయ్య గారు చాలా బాధపడ్డారు. అలా బాధపడుతూ ఉన్న తన తాతయ్యని చూడలేక మీరు ఇలా బాధపడకండి తాతయ్య. తను కాదు అన్నంత మాత్రాన మా బంధం తెగిపోదు కదా. నానమ్మ ఆశపడినట్లే మేమిద్దరం కలుస్తాం. కలిసి సంతోషంగా ఉంటాం. అది మీరు చూస్తారు. మీరు చూసేలాగా నేను చేస్తాను అంటూ అతనికి మాట ఇచ్చాడు ఇంద్ర. అలాగే ఆ మాటని నిలబెట్టుకోవడానికి కొంచెం సమయం కావాలి అని, తన చదువు అయ్యే వరకు ఆగమని కూడా ఆయనకి చెప్పడంతో ఇంకా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు జానకయ్య గారు. చివరికి ఏదోలా అతని బటన్లో చిక్కుకున్న తన జుట్టును విడిపించుకుని పైకి లేచి నిలబడి కోపంగా అతని వైపు చూస్తూ, ఇది కాలేజ్, నీ ఇల్లు కాదు. నీ ఇష్టం వచ్చినట్లు రౌడీయిజం చేయడానికి, ఇక్కడికి చదువుకోవడానికి కానీ ఇంటి దగ్గర నేర్చుకున్న పొగరంతా ఇక్కడ ఉన్న అందరి మీద చూపిస్తూ ప్రాక్టీస్ చేయడానికి రాకూడదు అంటూ కోపంగా చెప్పింది సంధ్య. కాదా? అయితే ఆ విషయం ముందు నువ్వే తెలుసుకోవాలి పొగరబోతూ. అయినా కాలేజీకి వచ్చిన దానివి క్లాస్కి తగలాడకుండా ఇక్కడేం పనే నీకు? పైగా కాలేజీకి వేసుకువచ్చే డ్రెస్సేనా ఇది? ఆ జీన్స్ ఏంటి? జబ్బలు కనిపించేలా ఆ టీషర్ట్ ఏంటి? దెయ్యంలాగా ఆ జుట్టేంటి? మీ బాబు నిన్ను పద్ధతిగా పెంచినట్లు కనిపించడం లేదు. ఇలా అయితే పద్ధతి నేర్పించడం చాలా కష్టమవుతుంది. పళ్ళు కొరుకుతూ అన్నాడు అతను. రేయ్, మాటలు మర్యాదగా రాని. బాబు గీబు అన్నావు అంటే మూతిపళ్ళు రాలిపోతాయి. మా నాన్నకి ఒక పేరుంది. పేరుతో పిలవడం ఇష్టం లేకపోతే మా అని చెప్పబోయి ఆగిపోయింది ఆమె. ఆ, ఇష్టం లేకపోతే అడిగాడు అతను. ఇష్టం లేకపోతే అని ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నా ఆమె మీదకి వస్తూ, చెప్పమ్మా, ఇష్టం లేకపోతే ఏమని పిలవాలి? ఒక వరుస అంటూ ఉంటుంది కదా. ఆ వరుసకి ఒక పేరు ఉంటుంది కదా. ఆ పేరు ఏంటి చెప్పు పాప? ఆమె వైపు వంకరగా చూస్తూ నవ్వుతూ అడిగాడు అతను. దుర్మార్గుడు, కావాలని ఇరికిస్తున్నాడు అని తిట్టుకుని అంకుల్, అంకుల్ అని పిలవాలి, అర్థమైందా? పళ్ళు కొరుకుతూ అంది ఆమె. తెలుగు వరుసని ఇంగ్లీష్లోకి మార్చి చెప్పినంత మాత్రాన వరుస మారిపోదమ్మడు. అలాగే కావలసిన వాళ్ళు దూరం అయిపోవాలి, ఒక బంధం ముడిపడాలి అని ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. కాబట్టి ఆ ముడి పడే తీరుతుంది. సీరియస్గా ఆమె వైపు చూస్తూ చెప్పాడు ఇంద్ర. నీ మొహం పడాలి అని తిట్టుకుంటూ, ఇంకా డెప్త్కి వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య ఉన్న బంధం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది, వాళ్ళకి అనుమానం రావచ్చు అన్న భయం వేయడంతో ఆయన నీలాంటి రౌడీ వెదతో నాకు మాటలేంటి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసి అలా వెళుతూ ఉన్న ఆమెని దారికి అడ్డుగా వచ్చి, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? సారీ చెప్పు అన్నాడు అతను. ఏంటి
సారీయా? నీకు చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అంటూ అడిగింది ఆమె. ఓయ్! ఏంటా క్వెషన్స్? ఎందుకు చెప్పాలి ఏంటి? నా మటుకు నేను చక్కగా రౌడీయిజం చేసుకుంటూ, దొరికిన వాడిని దొరికినట్లు చితక్కొడుతూ ఉంటే, మధ్యలోకి వచ్చి నా మీద పడి, నా గుండెల మీద ముద్దు పెట్టి, నా మనసుకి గాయం చేసి, ఆ గాయానికి మందు వేయకుండా పారిపోతున్నది నువ్వు. కాబట్టి సారీ చెప్పమని చెప్పాను కదా! చెప్పు అన్నాడు అతను. చెప్పు తెగుతుంది. సీరియస్‌గా అంది ఆమె. తెగిపోతున్న చెప్పుల గురించి మనకెందుకు పాపా? మీ బాబు అని అతను అంటూ ఉండగా కోపంగా చూసింది ఆమె. ఆ చూపుకి భయపడి సారీ మీ నాన్నగారు. మరీ అంత పిసిరానితనంగా తెగిపోతున్న చెప్పులనే నీకు కొనిస్తే నేను కొంచెం స్ట్రాంగ్ అయిన చెప్పులు కొనిస్తాలే నా దగ్గరికి వచ్చిన తర్వాత అని చిన్నగా కన్నుకొట్టి సారీ చెప్పమ్మా అన్నాడు అతను. చెప్పను. కావాలంటే నన్ను నీ మీదకి తోసిన ఆ వెధవని అడుగు సారీ చెప్తాడు అంది ఆమె. అలాగే అడగొచ్చు. కానీ నా గుండెల మీద పడి ముద్దు పెట్టింది నువ్వు. కానీ వాడు కాదు కదా! సో నాకు నువ్వే సారీ చెప్పాలి అని అతను అనడంతో ఏమే ఎందుకొచ్చిన గొడవే? సారీ కదా చెప్పేవే బాబు. అసలే తనని చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? పైగా ఈ కాలేజీలోనే అతి పెద్ద రౌడీలా ఉన్నాడు. వాడితో మనకెందుకే? కాలేజీకి ఫస్ట్ రోజు వచ్చాము. ఈరోజు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఇక్కడ చదువుతున్న 4 సంవత్సరాలు గోవిందా గోవిందా అయిపోతాయే. నా మాట వినవే అంటూ బతిమలాడుతూ ఉంది. పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ జ్యోత్స్న. నోరు ముయ్యవే, అలా ఏమీ అవ్వదు, నేను సారీ చెప్పను అని కారాఖండిగా సంధ్య అనడంతో సరే చెప్పద్దు. ఒక ఆడపిల్లని మరీ సారీ కోసం ఇంతలా అడుక్కోవడం నాకు కూడా ఏమీ నచ్చలేదు. కాబట్టి నువ్వు నా మీద ఎలా పడ్డావో అలాగే ఇప్పుడు నేను నీ మీద పడి నువ్వు నా గుండెల మీద ఎలా అయితే ముద్దు పెట్టావో నేను కూడా అలాగే నీ గుండెల మీద ముద్దు పెడతాను. ఆ పడితో అది చెల్లికి చెల్లి అయిపోతుంది. నువ్వు నాకు సారీ చెప్పనవసరం లేదు. నువ్వు సారీ చెప్పలేదని నేను ఫీల్ అవనవసరం లేదు. ఏమంటావ్? ఐ బ్లింక్ చేస్తూ అడిగాడు అతను. ఆ మాటతో పాప గుండెల్లో రాయి పడింది. వీడు కావాలనే నాతో ఆడుకుంటున్నాడు అని కోపంగా అతన్ని చూస్తూ ఉంది తప్ప ఆమెకి సారీ చెప్పాలి అని అస్సలు అనిపించడం లేదు. ఎంత పొగరుగా ఉన్నావే! ఈ పొగరు చూస్తూ ఉంటే మరీ ముద్దొచ్చేస్తున్నావు అని మనసులో అనుకుని ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు అతను. అది చూసి ఏమే వాడు వచ్చేస్తున్నాడే, ఇక్కడ ఇంతమందిలో వాడు నీ గుండెల మీద ముద్దు పెట్టుకున్నాడు అంటే నీ పరువు మొత్తం పోతుంది. పైగా సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా నిలుస్తుంది. ఏదో గుట్టు చప్పుడు కాకుండా గుడిలో అందంగా పెరుగుతున్న తులసి మొక్క లాంటి దానివి. నీకు అవసరమా ఇదంతా చెప్పు అంటూ ఆమె భుజం పట్టుకుని గట్టిగా గోకేస్తూ అంది జ్యోత్స్న. ఆ మాటతో అది తనకి నిజమే అనిపించింది. పైగా ఇంద్ర చూపులు కూడా అదోలా ఉన్నాయి. ఖచ్చితంగా ముద్దు పెట్టుకునేలాగానే ఉన్నాడు అని మనసులో అనుకున్న ఆమె సో సో సారీ అంటూ చెప్పి అక్కడి నుంచి పరుగందుకుంది. అది చూసి పెద్దగా నవ్వాడు అతను. ఇప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్నావు కదే, సడన్గా భయమేంటి? మొగుడినే కదా, ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది? రాక్షసి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు ఇంద్ర. ఆ రోజంతా క్లాస్లో కూర్చుని ఇంద్రాని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూనే ఉంది సంధ్య. అయినా మా నాన్నకి ఈ సిటీలో ఏ కాలేజీ దొరకలేదా అన్నట్లు తీసుకువచ్చి ఈ దిక్కుమాల కాలేజీలోనే పడేశాడు. ఇప్పుడేమో వీడు నన్ను తగులుకుంటున్నాడు. వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. అవును, వెంటనే ఈ విషయం డాడీకి చెప్పేయాలి. వీడు ఇదే కాలేజీలో చదువుతున్నాడు అన్న విషయంతో పాటు తాతయ్య నన్ను కలిసి వీడి విషయం నాకు చెప్పిన సంగతి కూడా చెప్పేయాలి. వాళ్ళు వచ్చి నన్ను కలిశారు అని డాడీకి తెలిస్తే బాధపడతారు అని ఇన్ని రోజులు ఊరుకున్నాను. కానీ జరిగిందంతా తెలిసినా కూడా తెలియనట్లు ఉన్నాను. కానీ అలా కాదు. ముందు డాడీకి ఈ విషయం చెప్పాలి. కుదిరితే వీడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అప్పుడే ఆమె దగ్గరికి వచ్చాడు గౌతమ్. అతన్ని చూడగానే చాలా కోపం వచ్చింది. అసలు దీని అంతటికీ కారణం వీడే. ఎవరూ దొరకలేదు అన్నట్లు నన్ను అడ్డం పెట్టుకుని వాడి మీదకి వీడు తోసి ఉండకపోయి ఉంటే అసలు నేను వాడి మీద పడేదాన్నే కాదు. ఆ ముద్దు పెట్టేదాన్నే కాదు. వాడు రివర్స్‌లో నాకు ముద్దు పెడతాను అని నన్ను ఏడిపించేవాడే కాదు. నేను సారీ చెప్పేదాన్నే కాదు. దీనంతటికీ కారణం వీడే. వీడిని చంపినా పాపం లేదు అని మనసులో అనుకుంటూ ఆల్మోస్ట్ చంపేసేలాగానే అతని వైపు చూస్తూ ఉంది సంధ్య. అయ్య బాబోయ్! పాప చాలా వేడిగా ఉంది. ఈ వేడితోటే కాల్చి భస్మం చేసేలా కనిపిస్తుంది అనుకుంటూ ఐఎమ్ సో సారీ అండి. వాడు చాలా పెద్ద రౌడీ వెధవండి. వాడు కొడతాడు అంటే కోమాలోకి పోవడం తప్ప మళ్ళీ తిరిగి బ్రతికే అవకాశం ఏమి ఉండదు
అందుకే వాడి నుండి కాపాడుకోవడం కోసం వేరే దారి లేక మిమ్మల్ని అడ్డు పెట్టుకున్నాను. ఆడపిల్ల అని కనికరించి వదిలేస్తాడు అనుకున్నాను. కానీ మీతో కూడా చాలా తప్పుగా ప్రవర్తించాడు కదా! నన్ను క్షమించండి అన్నాడు ఇన్నోసెంట్ మొహం పెట్టుకుని గౌతమ్. ఎలా క్షమిస్తానండి? అసలు మీరు చేసింది ఏమైనా బాగుందా? మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం వేరే వాళ్ళని అడ్డు పెట్టుకుంటారా? బుద్ధి లేదా మీకు? అంటూ అరిచింది ఆమె. బుద్ధి ఉంది మేడం. కానీ అంతకన్నా ఎక్కువ భయం కూడా ఉంది. ఆ ఇంద్ర గురించి మీకు తెలీదు మేడం. వాడు ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు అని అడిగాడు అని మా ఫ్రెండ్‌ని చావచితకొట్టి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేలా చేశాడు. ఆ విషయం నేను కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర కంప్లెయింట్ ఇచ్చాను అని నన్ను కూడా చావగొట్టడానికి నా వెంట పడ్డాడు. మా ఫ్రెండ్స్ 2 రోజులు ఐసీలో ఉండి చివరికి బ్రతికి బట్టకట్టాడు అంటే ఆలోచించండి. వాడి చేతుల్లో పడితే ఎదుటి వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోతుందో అని. వాడైతే ఏదోలా బ్రతికాడు. నేనైతే బ్రతుకుతాను అన్న నమ్మకం కూడా లేదు. అందుకే నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మిమ్మల్ని ఆ భయంలో అడ్డు పెట్టుకున్నానే తప్ప కావాలని చేయలేదు మేడం. కావాలి అంటే నేను చేసిన తప్పుకి మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ముందుకు వంగబోయాడు గౌతమ్. దాంతో ఏయ్ వద్దు వద్దు అంటూ వెనక్కి జరిగి బాబు బాగా సీరియస్గా ఫీల్ అవుతున్నట్లున్నాడు అని రాంగ్గా అపార్థం చేసుకున్న మన పాప, వద్దు మీరు అలా చేయకండి. మీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇంకా ఈ విషయాన్ని వదిలేసేయండి అంది ఆమె. అయ్యో అలా ఎలా వదిలేస్తానండి? నేను చేసిన తప్పుకి మీ కాళ్ళు పట్టుకోవద్దు అన్నారు. ఓకే ఒప్పుకుంటాను. కానీ నాతో కాఫీకి రాను అని మాత్రం చెప్పకండి. మీరు వచ్చే వరకు వదలను. మీరు నాతో కలిసి ఒక కప్ ఆఫ్ కాఫీ తాగితేనే మీరు నన్ను క్షమించినట్లు నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వగలను. ఏ గిల్టీ ఫీలింగ్ లేకుండా కాలేజీకి రాగలను అంటూ చెప్పాడు అతను. దాంతో ఆలోచనలో పడింది ఆమె. అబ్బా ఇంకా ఆలోచిస్తారేంటండి, రండి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తనతో తీసుకువెళుతూ ఉన్నాడు గౌతమ్. ప్రస్తుతం అతను పట్టుకున్న తన చెయ్యి గురించి కానీ, తను ఇవ్వకుండానే అతను స్వతంత్రంగా తీసుకున్న తమ మధ్య చొరవ గురించి కానీ మన పాప ఆలోచించడం లేదు. ఇతనేంటి ఇంత మంచివాడు, ఇంత మంచి అతన్ని వాడు కొట్టబోయాడు అంటే నిజంగా వాడు అంత ఎదవా అన్న ఆలోచన దగ్గరే ఉంది. దానితో గౌతమ్ ఆమెని అలా తీసుకుని వెళ్ళడం కాలేజీ మొత్తం చూస్తుంది అని, అందులో 2 కళ్ళు కోపంతో మండుతున్నాయి అన్న విషయం కూడా ఆమె గమనించలేకపోయింది. ఇద్దరూ కాలేజీ క్యాంటీన్‌కి వెళ్లారు. ఎదురెదురుగా కూర్చుని పేర్లు చెప్పుకోవడంతో మొదలుపెట్టి మిగతా విషయాలు కూడా షేర్ చేసుకుంటూ, నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుతూ ఉన్నారు. వారి వెనకే వచ్చిన ఇంద్రాకి వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ మాట్లాడుకోవడం అస్సలు నచ్చలేదు. నాతో మాట్లాడవే అంటే కారాలు, మిరియాలు నోట్లో పోసుకున్న దానిలా మాట్లాడుతుంది. అదే వేరే వాళ్ళతో అయితే ఎంత చక్కగా ఈక్కిలిస్తూ మాట్లాడుతుందో. దీన్ని ఇలా వదలకూడదు అని మనసులో అనుకుంటూ వాళ్ళ దగ్గరికి సీరియస్‌గా వెళ్ళి కోపంగా ఆమెని చూస్తూ పైకి లేవే అన్నాడు అతను. నన్ను కాదు అన్నట్లు పట్టించుకోకుండా మొహం పక్కకు తిప్పుకుంది ఆమె. చంపేసేలా ఆమెనే చూస్తూ ఏ చెప్పేది నీకు అర్థం కావడం లేదా అంటూ ఆ క్యాంటీన్ మొత్తం దద్దరిల్లేలాగా పెద్దగా అరిచాడు అతను. ఆ అరుపుతో దడుచుకుంది సంధ్య. అతని ఎర్రని కళ్ళు చూస్తూ ఉంటే ఏదో తెలియని భయం వేస్తుంది ఆమెకి. దాంతో ఆటోమేటిక్గా తనకి తెలియకుండానే లేచి నిలబడింది. అది చూసి ఏంట్రా నీ దౌర్జన్యం? తనేదో కాఫీ తాగడం కోసం వచ్చింది. అయినా తనకి నీకు సంబంధం ఏమిటి? రావే పోవే అంటూ మర్యాద లేకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఏ మళ్ళీ ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వాలా అంటూ గట్టిగా అరిచాడు గౌతమ్. లేని ధైర్యాన్ని తెచ్చుకుని మరి అతని కాలర్ పట్టుకుని లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా ఒక్కటి పీకి, ఏరా ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చి ఏదో అతనితో 4 మాటలు అనిపిస్తే నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? విషయం మా నాన్న దాకా వెళుతుంది, ఎందుకులే గొడవలు అని సైలెంట్గా ఊరుకున్నాను. అలా అని చెప్పి నువ్వు ఏం చేసినా కూడా ఊరుకుంటాను అని మాత్రం అనుకోవద్దు. అంతగా అయితే నాన్న దగ్గరికే కాదు తాత దగ్గరికి వెళ్ళినా కూడా నేను లెక్క చేసేది లేదు. నీ అంతు చూసి తీరుతాను. పోనీలే అని ఈసారి క్షమించాను. బ్రతికిపోయాను దేవుడా అంటూ బుద్ధిగా పడుండు. లేదు అంటే ఊపిరి తీసుకోవడానికి ప్రాణం లేకుండా పోతుంది అని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చి అతని కాలర్ వదిలేసి అక్కడే ఉన్న సంధ్య చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కుని వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. అతను ఇచ్చిన వార్నింగ్కి భయపడిన గౌతమ్ మళ్ళీ వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు వెళుతున్న వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళుతూ ఉన్న అతన్ని చూస్తూ
అసలు వీడికి ఎవరిచ్చారు నా మీద ఇంత హక్కు? నా అంగీకారంతో పని లేకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. దేవుడా! అనవసరంగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి బుక్ అయిపోయినట్లు ఉన్నాను. ఎలా అయినా వీడి బారి నుండి తప్పించుకోవాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే ఆమెని ఒక ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఫోర్స్గా తను పట్టుకున్న చేతిని ముందుకు లాగి వదిలేశాడు ఇంద్ర. ఆ వెంటనే ఆ క్లాస్ రూమ్ డోర్స్ క్లోజ్ కూడా అయిపోయాయి. దానితో 2 అడుగులు ముందుకు వేసి తనను తాను కంట్రోల్ చేసుకుని పడకుండా ఆగి వెనక్కి తిరిగి అతని వైపు చూసి, "నీకేమైనా పిచ్చా?" అంటూ గట్టిగా అరిచింది ఆమె. అసలే కోపంలో ఉన్న బాబుకి ఆ మాట మరింత కోపం తీసుకురావడంతో ఫోర్స్గా ఆమె మీదకి వచ్చి ఆమెని అలానే తీసుకుని వెళ్ళి వెనక ఉన్న గోడకి లాక్ చేసి అటూ ఇటూ చేతులు వేసి ఆమె కళ్ళలోకి సూటిగా కళ్ళు పెట్టి చూస్తూ, "అవునేనే, పిచ్చే. కాలేజీలో ఉన్న టాప్ ఫిగర్స్ నువ్వే కావాలి అంటూ నా వెంట పడుతూ ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు కట్టిన తాళికి విలువ ఇచ్చి వాళ్ళ వైపు కూడా కన్నెత్తి చూడకుండా బిలో యావరేజ్గా ఉన్న నీ చుట్టూ తిరుగుతున్నాను చూడు. నిజంగా నాకు పిచ్చే. అసలు ఏముంది నీలా? నీ వెంట నేను తిరగడానికి సొట్టపోయిన ముక్కు ఒకటి వేసుకుని ఏదో బిల్డప్లు ఇస్తున్నావేంటి? బిల్డప్లు అక్కడికేదో నువ్వు పెద్ద యువరాణి, మీ బాబు ఏదో మహారాజులాగా బాగానే కొడుతున్నారు ఫోజులు. చూడు, ఏదో తాతయ్య మాట కాదు అనలేక తెలిసి కట్టినా తెలియక కట్టినా కట్టిన తాళికంటూ ఒక విలువ ఉంటుందని నమ్మిన వాడిని కాబట్టి నీ వెంట పడుతున్నాను. అది అలుసుగా తీసుకుని కుక్క పిల్లలా నన్ను నీ వెంట తిప్పించుకుంటూనే నువ్వు వేరే వాడితో పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలి అని చూసావంటే తోలు వలిచేస్తాను, జాగ్రత్త. ఈ జన్మకి నువ్వే నా భార్యవి, నేనే నీ మొగుణ్ణి. అది గుర్తుపెట్టుకో. మరొక్కసారి ఆ గౌతమ్ గాడితో కానీ కాలేజీలో వేరే మగవాడితో కానీ నువ్వు నవ్వుతూ తిరిగినట్లు, వేరే ఎవరికైనా సరే నీ చెయ్యి పట్టుకునే హక్కు ఇచ్చినట్లు నాకు కనిపించాలి. అక్కడికక్కడే చెయ్యి నరికేసి హ్యాండిక్యాప్టల్ కోటలో ఫంక్షన్ రాయిస్తాను. ఏమనుకుంటున్నావో అంటూ అరిచాడు అతను. ఆ అరుపుకి బెదిరిపోయిన ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. ఆ నీళ్లు చూసిన అతని మనసు చివుక్కుమంది. ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని తన బొటనవేలితో ఆమె కంటి నుండి జారిన ఆ కన్నీటిని తుడిచి, "పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తావు? నువ్వు నా మనసులో ముద్ర పడిపోయావు బంగారం. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానే. అలాంటి నువ్వు వేరే వాళ్ళతో కనిపిస్తే నేను తట్టుకోలేనురా. అందుకే కొంచెం ఎక్కువగా తిట్టేశాను. సారీ బంగారం" అని అంటూ ఎర్రగా ఉన్న ఆమె పెదవుల వైపు చూస్తూ ఒక్కసారిగా తన పెదవులతో ఆమె పెదవులను అందుకున్నాడు అతను. దాంతో షాక్ అయిన ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె మనసులో కూడా నా భర్త అన్న ఫీలింగ్ ఉందో ఏమో తెలియదు కానీ అలా బొమ్మలా ఆమె కళ్ళు మూసుకుని ఉండిపోయింది తప్ప అతన్ని దూరం నెట్టాలి అని ఏమాత్రం ప్రయత్నించలేదు. చాలా సున్నితంగా పెదవులను ముద్దాడుతూ ఉన్నాడు అతను. దానితో ఆమెలో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. అలా ముద్దాడుతూనే తమ మధ్య ఉన్న ఒక్క అడుగు దూరాన్ని కూడా ఎప్పుడో చెరిగిపోయిందో వాళ్ళు గమనించలేదు. ఒకరి శరీరం ఒకరికి తగులుతూ ఉంటే ఆ శరీరంలో ఏదో తెలియని రసాయనిక చర్య మొదలవుతుంది. మెత్తనైన పరువాలు తన హృదయానికి తగులుతూ ఉంటే ఆగలేక ఆ ముద్దుని గాఢతని మరింత పెంచి ఆమె పెదవుల నుండి వచ్చిన రక్తం ఉప్పగా తన నాలుకకి తగలడంతో స్పృహలోకి వచ్చి కొంచెం దూరం జరిగాడు అతను. అతని వైపు చూడలేక కళ్ళు దించేసి నేలచూపులు చూస్తూ ఉంది ఆమె. ఆమె మొహం మొత్తం సిగ్గుతో ఎర్రని మందారంలా కందిపోయింది. అది చూసి అతను చిన్నగా నవ్వుకుంటూ ఉండగా ఆ రూమ్ డోర్ ఎవరో కొట్టారు. దాంతో ఒక్కసారిగా గుండె జల్లుమని తల ఎత్తి భయంగా అటువైపు చూసింది సంధ్య. "ఏయ్, రిలాక్స్. నువ్వు అనుకున్నట్లు ఏమీ కాదులే, కంగారు పడకు" అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి అక్కడ ఉన్న ఒక బెంచి మీద కూర్చోపెట్టి, "ఇప్పుడే వస్తాను" అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అతనికి, "రే మామ, కాఫీ" అంటూ కాఫీ కప్పులు అందించాడు అతని ఫ్రెండ్. "ఓకేరా, నువ్వు వెళ్ళు" అని ఆ కాఫీ కప్పులు అందుకున్న ఇంద్ర చెప్పడంతో ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. దాంతో డోర్ మళ్ళీ దగ్గరికి వేసి వచ్చి ఒక కాఫీ కప్ ఆమెకు అందించి ఆమె ముందు ఉన్న బెంచ్ మీద ఆమెకి ఫేస్ అయ్యేలా కూర్చుని, "ఇంకేంటి బంగారం విశేషాలు" అంటూ అడుగుతూ కాఫీ తాగుతూ ఉన్నాడు అతను. అంత టెన్షన్ పెట్టి తన మొదటి ముద్దుని దోచుకున్న అతను ఎదురుగా కూర్చుని ఇంకేంటి విశేషాలు అంటే ఏం చెప్తుంది పాపం పాప? టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆ కాఫీ కూడా తాగడానికి కష్టపడుతూ ఉంది. అది అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా నొక్కుతూ, "డోంట్ బీ ప్యానిక్.
మనకి పెళ్ళయింది. ఆ పెళ్లి కూడా మీ వాళ్ళు, మా వాళ్ళు అందరూ ఇష్టపడే చేశారు. మన బంధాన్ని అప్పుడే ముడివేశారు. అలా ముడివేయడం వరకు వాళ్ళ బాధ్యత. అది విప్పేసి మీ బంధాన్ని తెంచేస్తాము అంటే ఇక్కడ చూస్తూ ఎవ్వరూ కూర్చోరు. అర్థమైందా? అన్నాడు అతను. కానీ అది జరిగినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. నాకు ఇష్టం ఉండాలి కదా! కోపంగా అంది ఆమె. ఇష్టం లేదు అని మెడలో మంగళసూత్రం తీసేశారు అని జరిగిన పెళ్లి అబద్ధం అనలేం కదా! ముడిపడిన బంధాన్ని తెంచలేం కదా! ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది సంధ్య. ఒక చిన్న ఈగో క్లాష్ వల్ల మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. ఎవరో అన్న మాటలన్నీ పట్టుకుని మీ నాన్నగారు మీ అమ్మని మా కుటుంబానికి శాశ్వతంగా దూరం చేసేశారు. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు మా కుటుంబం మీ అమ్మ కోసం బాధపడని రోజంటూ లేదు. మా ఇంటి కోడలు మా ఇంట్లో దీపం పెట్టేలా చెయ్యమని ఆ దేవుడికి మొక్కని రోజంటూ లేదు. మీ ఇంట్లో కూడా మీ అమ్మగారు అదే కోరుకునే ఉంటారు. కావాలి అంటే సాయంత్రం వెళ్ళాక మీ అమ్మని అడుగు. ఎవరో పరాయి వ్యక్తుల వల్ల దూరమైన కుటుంబం వాళ్ళకి ప్రాణమైన మన వల్ల దగ్గరైతే మనకి సంతోషమే కదా! ఒకసారి ఆలోచించు. అప్పటికి కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను నీతో కలిసి బ్రతకలేను అంటావా? నీ ఇష్టం. నిన్ను బలవంతంగా నా దగ్గరైతే ఉంచుకోలేను. అలాగే నీ స్థానంలోకి జీవితంలో మరొకరిని తీసుకురాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అని తను కాఫీ తాగడం పూర్తి అవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. దానితో ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా అతను అన్న మాటల గురించి, అతను పెట్టిన ముద్దు గురించి ఆలోచిస్తూనే ఉంది ఆమె. పైగా కాలేజీలో జ్యోత్స్న చెప్పిన మాటలు కూడా ఆమె మనసులో బాగా నాటుకుపోయాయి. ఎంక్వైరీ చేస్తేనే ఆ గౌతమ్ గాడు పెద్ద ఎదవట. కాలేజీలో ఎవరో అమ్మాయిని ప్రేమించమని, లేదు అంటే మొహం మీద యాసిడ్ పోస్తానని బెదిరించడంతో ఇంద్ర రియాక్ట్ అయ్యి వాడిని కొట్టడానికి వచ్చాడంట. పాపం ఆ అమ్మాయి అయితే వీడికి భయపడి సూసైడ్ దాకా వెళ్ళిపోయిందట. అలాంటి వాడిని కొట్టడం కాదే, చంపేసినా కూడా పాపం లేదు. ఇంద్ర చాలా మంచివాడు అంట. అందరితోటి చాలా పద్ధతిగా నడుచుకుంటారు అంట. కాలేజీలో ఇతన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ లేరు. చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు కూడానంట. కానీ ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరో సీక్రెట్ లవర్ ఉంది అని టాక్. మరి ఎవరో అదృష్టవంతురాలు ఎవరికీ తెలీదు అని జ్యోత్స్న చెప్తున్నప్పుడు ఆ ఆఖరి మాట విన్న సంధ్య పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ తర్వాత మెల్లిగా లేచి కిచెన్లోకి వెళ్ళి దేవకితో మాట్లాడుతూనే, ఎప్పుడో చిన్నప్పుడు మీ పుట్టింటిని వదిలి వచ్చేసావు కదమ్మా, మరి నీకు అక్కడికి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా అంటూ అడిగింది సంధ్య. ఆ మాటతో ఒక్కసారిగా ఏడుస్తూ సంధ్యని గట్టిగా కౌగిలించుకుంది దేవకి. ఎందుకు వెళ్ళాలని ఉండదు. మా వాళ్ళు నన్ను బంగారంలో చూసుకునేవారు. చాలా గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినా కూడా దూరం పంపడం ఇష్టం లేక మీ నాన్న అయితే తన ఇంట్లోనే ఉంటారు. తన కూతురు తన కళ్ళ ముందే ఉంటుంది అని బంధువులు అందరూ ఎంత వద్దు అని చెప్తున్నా కూడా ఎవరి మాట లెక్క చేయకుండా మీ నాన్నకిచ్చి నా పెళ్లి చేశారే. ఆ క్షణం మీ నాన్న ముందు వెనక ఎవరైనా ఉన్నారా? ఆస్తి ఉందా? అంతస్తుందా? నా కూతుర్ని పోషించగలడా అని కూడా మా నాన్నగారు చూడలేదు. కేవలం ప్రే నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటే చాలు, వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉంటే చాలు, అంతే చాలు అనుకున్నారు. కానీ నా కర్మ ఇలా కాలిపోతుంది అని ఆ క్షణం ఆలోచించలేకపోయారు. 10 సంవత్సరాలవుతుంది సంధ్య. నా కుటుంబాన్ని నేను దూరమయ్యాను. అప్పటి నుంచి ప్రతి క్షణం ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గరికి వెళతాను అన్న ఆశతోటే ఇంకా నేను బ్రతికి ఉన్నానే. కట్టుకున్న భర్తని కాదు అని వెళ్ళలేను. అలా అని కనిపెంచిన కన్నవాళ్ళని వదులుకోలేను. నరకం కనిపిస్తుంది అని ఆమె చెప్పడంతో సంజయ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోయాయి. ఇన్ని రోజులు నవ్వుతూ తమ ముందు తిరుగుతూ ఉన్న అమ్మ మనసులో ఇంత వ్యధ ఉందా అని తలుచుకుంటూ ఉంటేనే ఏదో తెలియని బాధ కలుగుతుంది ఆమెకి. ఆ విషయం గురించి బావతో మాట్లాడాలి, ఎలాగైనా అమ్మని తన పుట్టింటికి దగ్గరికి చేర్చాలి అని మనసులో అప్పటికప్పుడే దృఢమైన నిర్ణయం తీసుకుంది సంధ్య. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీ మొత్తం ఇంద్ర ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంది సంధ్య. అలా వెళుతూ ఉండగా పార్కింగ్ దగ్గర తన బైక్ మీద కూర్చుని ఇంద్ర ఉండగా అతని ఎదురుగా అందాలు వలకపోస్తూ ఒక అమ్మాయి నిలబడి వయ్యారంగా అటు ఇటు తిరుగుతూ ఊగుతూ ఉంది. అది చూడగానే కోపంతో ఎరిపెక్కాయి సంధ్య కళ్ళు. దుర్మార్గుడు, నన్ను అబ్బాయిలతో మాట్లాడవద్దు అని చెప్పి వీడేంటి ఏకంగా అమ్మాయిలతో పత్యాపారం మొదలుపెట్టేశాడు అని అనుకుంటూ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీరియస్గా అతని ముందు ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంది సంధ్య. తన వైపు చూస్తున్న సంధ్య వైపు చూసి, ఎవరు నువ్వు, జూనియరా అని అడిగింది ఆ అమ్మాయి. ఏమీ సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంది సంధ్య. ఇదేంటి ఇంత సడన్గా నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని అనుకుంటూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ఇంద్ర.
జూనియర్ అయ్యుండి సీనియర్స్, అందులోని ఇద్దరు లవర్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నా వాళ్ళ ప్రైవేట్ స్పేస్లోకి రాకూడదు అని తెలియదా నీకు అని ఆ అమ్మాయి నోటి నుండి రావడం ఆలస్యం చాచిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది సంధ్య. అది చూసి షాక్ అయ్యాడు ఇంద్ర. ఎవడే లవర్? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి అని అంటూ పోట్ల గిత్తల ఆమె మీదకి సంధ్య వెళుతూ ఉండగా ఎక్కడ ఆమెని కొట్టి చంపేస్తుందా అన్న భయంతో ఆ బైక్ మీద నుంచి ఒక జంప్ చేసి కిందకి దూకి వెనక నుంచి ఆమె నడుం మీద చుట్టూ చేతులు వేసి ఆమెని గట్టిగా బిగించి పట్టుకుని, ఏ ఏమైంది నీకు? కాస్త ఆగవే తల్లి అంటూ ఆమెని ఆపుతూ ఉన్నాడు ఇంద్ర. అప్పటికే భయపడిపోయిన ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోవడంతో కొంచెం శాంతించింది సంధ్య. 10 నిమిషాల తర్వాత, అంటే అత్తయ్య తన పుట్టింటి కోసం చాలా బాధపడుతుందన్నమాట అన్నాడు ఇంద్ర. అవునింద్ర, చాలా బాధపడుతుంది. నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అలా అని చెప్పి నాన్నతో మాట్లాడేంత ధైర్యం కూడా నాకు లేదు. అంతకీ మనిద్దరి గురించి నిన్న మార్నింగ్ నాన్నతో మాట్లాడిందంట అమ్మ, మన పెళ్లి గురించి. అది అసలు నా దృష్టిలో పెళ్ళే కాదు అంటున్నారట. ఇప్పుడు ఏం చేద్దాం అని అతని వైపు చూస్తూ అడిగింది ఆమె. ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన దగ్గరికి లాక్కుని అటువైపు తిప్పి నిలబడి వెనక నుంచి ఆమెని గట్టిగా హక్ చేసుకుని ఆమె మెడవంపులో తన గెడ్డ నిలిపి, ఏం చెయ్యాలి అన్నది తర్వాత చెప్తాను కానీ ముందు ఇది చెప్పు, నువ్వు మన బంధాన్ని ఒప్పుకుంటున్నావా? నేను అంటే ఇష్టమేనా? నాతో కలిసి బ్రతుకుతావా అంటూ అడిగాడు అతను. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, ఒరే దుర్మార్గుడా, ఒప్పుకోకపోతే నీకింత దగ్గరికి ఎందుకుంటాన్రా? నీ చేతులు నా టాప్ లోపలికి వెళ్ళి నా నడుముని తడిమేస్తూ ఉన్నా కూడా సైలెంట్గా ఊరుకున్నాను అంటే ఇష్టం లేకుండానే ఊరుకున్నాను అంటావా అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో ఆమె నడుముని గట్టిగా నొక్కుతూ, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె మెడ మీద ముద్దుల దాడి మొదలుపెట్టాడు అతను. అతను చేస్తున్న పనులకి ఉక్కిరి బిక్కిరి అవుతూ, అరే వదలరా, ఇది కాలేజ్, ఎవరైనా చూశారు అంటే పరువు పోతుంది. అతనికి కొంచెం దూరం జరగడానికి ప్రయత్నిస్తూనే అంది ఆమె. కానీ ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమె నడువుని మరింత గట్టిగా పట్టుకుంటూ, పరువెందుకు పోతుంది? నువ్వు నా పెళ్ళానివి, ఇది నా హక్కు అని అంటూ ఆమెని తన ముందుకు తిప్పుకొని మరింత ఘాటైన ముద్దు ఆమె పెదవులకి రుచి చూపించి ఒక 5 నిమిషాల తర్వాత వదిలేసి, సరే దాని గురించి నేను ఆలోచించుకుంటాలే, నువ్వు క్లాస్కి పో అన్నాడు అతను. ఏం ఆలోచిస్తావు? అయోమయంగా అడిగింది ఆమె. ఏదో ఒకటి ఆలోచిస్తాలే, నువ్వు మాత్రం రెడీగా ఉండు, రేపొద్దున మీ ఇంట్లో ఒక ఉప్పెన వస్తుంది అంటూ చెప్పాడు అతను. బావా, ఏం చేస్తున్నావో చెప్పొచ్చు కదా, చాలా క్యూట్గా మొహం పెట్టుకుని అడిగింది ఆమె. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా పిలిచావే, మనసు లై తప్పిపోతుంది తెలుసా? తన గుండె మీద చేయి వేసుకొని చిన్నగా రుద్దుకుంటూ, ఒకసారి దగ్గరికి రా, ఒక చిన్న ముద్దిచ్చి వదిలేస్తాను అంటూ మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు అతను. అమ్మో, వీడికి దొరికానా అయిపోయానే అని అనుకుని, నువ్వేం చెప్పనవసరం లేదు, రేపు డైరెక్ట్గా చూస్తాలే అంటూ అక్కడ నుంచి పరిగెందుకుంది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు అతను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్, వీడేదో చేస్తాను అన్నాడు. ఏం చేస్తున్నాడు? కొంచెం కూడా నాకు హింట్ ఇవ్వలేదు. ఇస్తే ఏదోలా ప్రిపేర్గా ఉండేదాన్ని. కొంపతీసి ఇప్పుడు ఇంటికి వచ్చి ఏదైనా బాంబ్ నా నెత్తి మీద పడేస్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ హాల్లో అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపే మాటిమాటికి చూస్తూ ఉంది ఆమె. ఆమె పద్ధతిని గమనిస్తూ ఉన్న కామేశ్వరరావు, ఏమైందమ్మా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తానన్నారా ఏంటి? అలా గుమ్మం వైపు చూస్తున్నావు, పైగా టెన్షన్గా కూడా కనిపిస్తున్నావు, ఏమైంది అంటూ అడిగాడు ఆయన. ఆహా, ఏమీ లేదు నాన్న, పొద్దున్నుంచి కాకి ఇంటి మీద వాలి ఒకటే అరుస్తుంది. కాకి అరిస్తే ఎవరో దగ్గర వాళ్ళు వస్తారు అంటారు కదా, అలా ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తున్నా అంతే అని ఆమె అనడంతో విరక్తిగా పెదవిర్చి, రావడానికి మనకి ఎవరున్నారమ్మా, మనకి ఎవ్వరూ లేరు, ఉన్నా కూడా లేనట్లే అని విరక్తిగా చెప్పాడు అతను. ఆ మాట విన్న దేవకి మనసు చివుక్కుమంది. ఈయన కాదు అని వచ్చేశారు కానీ వాళ్ళు కాదు అనుకోలేదు కదా, ఇంకే ఎందుకు వాళ్ళ మీద ద్వేషం అని మనసులో అనుకుంది కానీ ఆ మాట పైకి అనలేకపోయింది. దేవకి, కాసిని మంచినీళ్ళు తీసుకురా అని కామేశ్వరరావు చెప్పడంతో వంటగదిలోంచి నీళ్లు తీసుకువచ్చి అతనికిచ్చి మళ్ళీ ఆ గది వైపు వెళుతూ ఇంటి ముందు వచ్చి ఒక కారు ఆగడంతో వెళ్ళేది కాస్త ఆగిపోయి బొమ్మలా చూస్తూ నిలబడిపోయింది. బయటికి చూస్తూ ఉండగా ఆ కారు నుండి దిగాడు జానకయ్య. అతన్ని చూడగానే దేవకి కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. నానా అంటూ అటు 2 అడుగులు వేసింది ఆమె. నానా అని ఆమె పిలిచిన పిలుపుతో అటువైపు తిరిగి చూసిన కామేశ్వరరావుకి ఆ ఫ్యామిలీ మొత్తం కారు దిగి తన ఇంటి లోపలికి వస్తూ కనిపించింది. వాళ్ళని చూసి నానా అంటూ ఎదురు వెళ్ళబోయింది దేవకి. అది గమనించి దేవకి అంటూ
పిలిచాడు కామేశ్వరరావు. ఆ పిలుపుతో ఆమె అడుగులు ఆగిపోయాయి. ఎవరో మనకి సంబంధం లేని వాళ్ళు మన ఇంటికి వచ్చారు. ఇక్కడ వాళ్ళకి కావలసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి పంపించేసి వస్తాను. వాళ్ళతో నీకేమైనా బంధాలు ఉంటే వచ్చి లోపలికి ఆహ్వానించుకోవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఆ మరుక్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ తన బెదిరింపులతో ఆమెని కట్టడి చేశాడు అతను. దానితో అడుగు ముందుకి వెయ్యలేకపోయింది దేవకి. అది చూసిన సంధ్యకి చాలా కోపం వచ్చింది. నానేంటి మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని ఆమె అనుకుంటూ ఉండగానే ఆ గుమ్మంలోకి వచ్చిన జానకయ్య, అమ్మ దేవకి, అల్లుడి గారు అంటూ పిలిచారు. ఎంత కఠినంగా మాట్లాడినా మనసులో ఏదో మూల వాళ్ళంటే ఉన్న గౌరవం వాళ్ళని తిరిగి వెళ్ళిపోండి అని చెప్పే ధైర్యం అతనికి ఇవ్వలేకపోవడంతో బొమ్మలా అలా చూస్తూ ఉండిపోయాడు అతను. వాళ్ళని చూసి లోపలికి వచ్చి, ఎలా ఉన్నావమ్మా దేవకి అంటూ ప్రేమగా ఆమె తల నిమురుతూ అడిగాడు జానకయ్య. పెదవి విప్పి అతనికి మాట చెప్పలేక కళ్ళ నుండి కన్నీళ్లను కారుస్తూ దీనంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది దేవకి. ఆ క్షణం అతన్ని గట్టిగా పట్టుకుని పెద్దగా ఏడవాలి అనిపించింది. కానీ ధైర్యం లేదు. భర్తకి తండ్రికి మధ్య పడి నలిగిపోతున్న ఆమె హృదయం విలవిలలాడుతుంది. కామేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారు బావగారు అంటూ అతని చేతిని పట్టుకున్నాడు రమేష్. తన చేతిని వెనక్కి లాక్కుంటూ, ఇంకా బ్రతికే ఉన్నాం నిష్ఠురంగా మాట్లాడాడు కామేశ్వరరావు. ఏంటి బావగారు అలా మాట్లాడతారు? గతంలో ఏదో జరిగిపోయింది. దానికి మీకు ఇంకా కోపంగా ఉంటే క్షమాపణ చెప్తాను. మీ కాళ్ళు పట్టుకోమన్నా సిద్ధపడతాను. అంతే తప్ప ఇన్ని ఏళ్ల దూరం చాలదు, ఇంకా దూరం పెడతాను అంటే భరించలేమండి. దయచేసి మాతో వచ్చేయండి అంటూ బతిమలాడాడు రమేష్. కుదరదు. మళ్ళీ ఆ ఇంటికి వచ్చి అవమానాలు పడుతూ నేను బ్రతకలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాకంటూ ఎవరూ లేరు అనుకుని ప్రశాంతంగా బ్రతుకుతున్నాము. మా జీవితంలోకి వచ్చి మళ్ళీ మమ్మల్ని శోభకి గురి చెయ్యొద్దు అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు కామేశ్వరరావు. మేము వెళ్ళడానికి రాలేదు బావగారు. మీతో పాటు మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళడానికి వచ్చాం అన్నాడు రమేష్. మీతో రావడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. వస్తానంటే మీ చెల్లిని తీసుకువెళ్ళండి, మాకేమీ అభ్యంతరం లేదు అంటూ చెప్పాడు కామేశ్వరరావు. అతనంతా మూర్ఖంగా మాట్లాడడంతో రమేష్కి కోపం వచ్చింది. సరే అండి, రాను అని మీరు అంత క్లియర్గా చెప్పాక మిమ్మల్ని ఇంకా మేము ఇబ్బంది పెట్టలేము. అలాగే మీ భార్యని నాతో పాటు తీసుకుని వెళ్ళలేము అని చెప్పి, నాన్నగారు పదండి వెళ్ళిపోదాం సుమిత్ర అంటూ పిలవడంతో వాళ్ళందరూ అతని వెనక వెళుతున్నారు. అప్పుడే, అదేంటి నాన్న, మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడం మావయ్యకి ఇష్టం లేదు అని చెప్పారు కదా, మరి మనం మాత్రం వెళ్తే ఎలా? మనతో పాటు తీసుకువెళ్ళవలసిన ముఖ్యమైన వ్యక్తిని ఇక్కడే వదిలేసి ఎలా వెళ్తాం అంటూ అడిగాడు ఇంద్ర. ఆ మాటతో అతని వైపు కోపంగా చూస్తూ, ముఖ్యమైన వ్యక్తా? ఎవరు? మీ అత్తనేనా? తీసుకువెళ్ళు, తనని తీసుకువెళ్ళడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పాను కదా అని అన్నాడు కామేశ్వరరావు. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, మీ భార్యని నేనెందుకు తీసుకువెళ్తాను మావయ్య, నా భార్యని తీసుకువెళ్తాను కానీ అని అంటూ వెళ్ళి సంధ్య ముందు నిలబడి తన చేతిని ముందుకు చాపి, రావెళ్దాం అన్నాడు ఇంద్ర. ఆ మాటతో షాక్ అయ్యారు అందరూ. జానకయ్య మొహం మీద మాత్రం ఒక నవ్వు తారాడుతూ ఉంది. భయంగా అందరినీ చూస్తూ ఉంది సంధ్య. నువ్వు ఎవరికి భయపడనవసరం లేదు. నీ భర్తతో నువ్వు ఉండాలి అనుకుంటే నా చేతిలో చెయ్యి వేసి నాతో వచ్చాయి. లేదు, నా పుట్టింట్లోనే జీవితాంతం ఉండిపోతాను అంటే నీ ఇష్టం. ఈ భర్త లేడు అనుకుని ఉండిపోవచ్చు. నేనేమీ అభ్యంతరం పెట్టను అంటూ చెప్పాడు ఇంద్ర. ఆ మాటతో పట్టరానంత కోపం వచ్చింది కామేశ్వరరావుకి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరి భార్య, ఎవరికి భార్య? మర్యాదగా బయటికి పోరా అంటూ అతను కాలర్ పట్టుకోబోయాడు కామేశ్వరరావు. కోపంగా అతను ఇంద్ర మీదకి రావడంతో భయంగా వెళ్ళి అతనికి అడ్డుగా నిలబడి, ఏం చేస్తున్నారు నాన్న మీరు? మీ ఇంటికి వచ్చిన అల్లుడిని మీరు గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ కోపంగా అడిగింది సంధ్య. ఆ మాటతో షాక్ అయి, అమ్మ సంధ్య అంటూ పిలిచాడు కామేశ్వరరావు. అతను నా భర్త నాన్న, ఈ ఇంటి అల్లుడు. మీరు పిలిస్తే అమ్మ అందరినీ వదిలేసి మీతో వచ్చేసినట్లు నేను కూడా నా భర్త పిలిస్తే అతనితో వెళ్ళిపోవాలి కదా నాన్న. అయినా ఇంకా ఎన్నాళ్ళని నా బరువుని మోస్తారు? పెళ్ళైన ఆడదానికి భర్తే సర్వస్వం, అత్తారిల్లే అన్నీ అంటారు. అలా అనుకునే కదా అప్పుడు అమ్మ మీతో వచ్చేసింది. ఏంటో పెళ్ళైన 12 సంవత్సరాలకి కానీ నాకు ఈ విషయం తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇంకా భర్తను వదిలేసిన ఆడదాన్లా నేను పుట్టింట్లో ఉండలేను. నా మొగుడితో వెళ్ళిపోతాను. ఈ నిర్ణయం తప్పు అనుకుంటే క్షమించండి నాన్న అని చెప్పి అతని కాళ్ళకి నమస్కారం చేసింది ఆమె.
బాధని తట్టుకోలేక ఒక అడుగు వెనక్కి వేశాడు అతను. అది చూసి బావా అంటూ ముందుకు వెళ్ళబోయాడు రమేష్. వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. మాయ చేశారు, నా కూతుర్ని పూర్తిగా మాయ చేసింది, మీ వలలో వేసేసుకున్నారు, ఈ తండ్రిని వద్దు అనుకునే స్థాయికి తీసుకువచ్చారు, మీరు అసలు మనుషులే కాదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ గట్టిగా అరుస్తూ అక్కడే కూలబడిపోయాడు కామేశ్వరరావు. అతనిని ఆ పరిస్థితిలో వదిలేసి వెళ్ళడానికి సంధ్యకి మాత్రమే కాదు, రమేష్, జానకయ్య, సుమిత్రలకి కూడా మనసు ఒప్పడం లేదు. వాళ్ళందరి వైపు ఒకసారి చూసి వెళదాం పదండి తాతయ్య అంటూ సంధ్య చేయి పట్టుకుని ముందుకు కదిలాడు ఇంద్ర. దాంతో మిగతా వారు కూడా కష్టంగా అతని వెనక అడుగులు వేశారు. అక్కడే కూలబడిన కామేశ్వరరావు మాత్రం తనకి దూరం అవుతూ ఉన్న తన కన్న కూతుర్ని చూసుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను దాన్ని, ఈరోజు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోతుంది అని అంటున్న కామేశ్వరరావుని చూసి, పెళ్ళైన ఆడది కదండి, ప్రతి ఆడదాని జీవితం పెళ్లి తర్వాత చాలా మారిపోతుంది. కాకపోతే తన జీవితం మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అంతే. ప్రపంచంలో మీరు ఒక్కరు మాత్రమే కదా కాదు, ప్రతి తండ్రి ప్రతి కూతుర్ని ప్రాణానికి ప్రాణంగానే పెంచుకుంటారు. ఆ ప్రాణం తనని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు బహుశా ప్రతి తండ్రి కూడా ఇలాగే మీలాగే బాధపడతారేమో, పడాలి కూడా. ఆడపిల్లని కన్న పాపానికి తప్పదు కదా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది దేవకి. ఆ మాటతో ఒకంత వెక్కిరింత కనిపిస్తూ ఉన్నా ఎక్కువ శాతం బాధే కనిపించింది. తన కూతురు తనకి అలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అసలు తట్టుకోలేకపోతున్నాడు అతను. మొట్టమొదటిసారి ఏమైనా తప్పు చేశానా అన్న ఫీలింగ్ అతని మనసులో మెదులుతూ ఉంది. ఏదో మొండి ధైర్యంగా తండ్రిని ఎదిరించి భర్తతో కలిసి ముందడుగు వేసిన ఆ కారు ఎక్కిన తర్వాత ఆమె కన్నీళ్ళని ఆపుకోలేకపోయింది సంధ్య. అది చూసి ప్రేమగా ఓదార్స్తూ ఉంది సుమిత్ర. కానీ ఏ ఓదార్పు కూడా కన్న తండ్రికి కూతురు దూరమైన బాధని తగ్గించలేదు. పుట్టిన క్షణం నుండి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే క్షణం వరకు ఆ తండ్రికి ఆ కూతురు మాత్రమే ప్రపంచం. తను నవ్వినా, మాట్లాడినా, ఏం చేసినా, ఏం సాధించినా అదొక అద్భుతం. నా కూతురు అన్న ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. తల్లి తండ్రి కష్టాలను తెలుసుకుని తమకి తోడుగా నిలుస్తూ వేరే ఇంటికి వెళ్ళిపోయినా కూడా మా నాన్న ఏం చేస్తున్నారు, మా అమ్మ ఏం చేస్తుందో అని ప్రతి క్షణం తలుచుకుంటూ వాళ్ళని చూసే క్షణం కోసం ప్రతి కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఈ కూతురు కూడా ఎదురు చూస్తుంది అని తెలియని ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అలా సంజయ్ని తీసుకువెళ్ళి తమ ఇంట్లో గృహప్రవేశం చేయించారు ఇందిరా ఫ్యామిలీ వాళ్ళు. సంతోషంగా నవ్వుతూ ఆ ఇంట్లో అడుగుపెట్టవలసిన సంధ్య తన తండ్రిని వదిలి వచ్చినందుకు కొండంత బాధతో, బరువైన మనసుతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. మొహంలో సంతోషం లేని ఆమెను చూసి ఆ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడ్డారు. అలా ఒక వారం రోజులు గడిచిపోయింది. సంజయ్ లేని లోటు ఆ ఇంట్లో క్లియర్గా తెలుస్తుంది. కామేశ్వరరావు బయటికి వెళ్ళడం కూడా మానేశాడు. ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయేవాడు. కానీ ఒక టైంలో గతంలో నేను చేసింది ఇప్పుడు నాకు తిరిగి వచ్చింది, నా భార్య గురించి వాళ్ళ నాన్న కూడా ఇంతే బాధపడి ఉంటారు అన్న ఫీలింగ్ కూడా అతని మనసులో కలిగింది. ఇంద్రాతో కలిసి యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటుంది సంధ్య. కానీ తన తండ్రి రాక రోజురోజుకి ఆలస్యం అయ్యేసరికి ఆయన రారేమో, మొండిగా అలాగే ఉంటారేమో అన్న అనుమానం కూడా ఆమెలో కలుగుతుంది. ఆమెని నవ్వించడానికి, ఆమెకి ధైర్యం చెప్పడానికి ఇంద్ర చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఆడపిల్లకి అన్నిటా తోడు ఉంటూ ధైర్యం ఇచ్చే తండ్రి తనకి తోడు లేడు అన్న విషయాన్ని ఆమె తీసుకోలేకపోవడంతో ఇంద్ర ఇచ్చే ధైర్యం ఆమెకి మాత్రం ఏమాత్రం సరిపోవడం లేదు. కాఫీ అంటూ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళిపోతున్న దేవకి వైపు చూస్తూ, దేవకి అంటూ పిలిచాడు కామేశ్వరరావు. హా, ఏంటండి అని వెనక్కి తిరిగి అతన్ని చూసి అడిగిన ఆమె వైపు చూస్తూ, ఒకసారి వెళ్ళి చిట్టి తల్లిని చూసి వద్దామా? చూసి చాలా రోజులైపోయింది కదా, ఇంక ఉండడం నా వల్ల కాదు. కళ్ళల్లోంచి నీళ్లు తిరిగిపోతూ ఉండగా అడిగాడు కామేశ్వరరావు. ఆ మాటతో దేవకి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఎప్పుడు బాధతో వచ్చే నీళ్లు ఈరోజు సంతోషంతో వస్తున్నాయి. అలాగే అండి, వెంటనే వెళదాం, మీరు ముందు లెగిసి రెడీ అవ్వండి అంటూ అతన్ని తొందర పెట్టేసింది ఆమె. ఆ తొందర తన కూతురిని చూడడం కోసం కాదు, తన తండ్రిని చూడడం కోసమని అర్థమవుతూ ఉంటే కామేశ్వరరావు మనసు కకావికలమవుతుంది. ఎంత బాధ పెట్టాను, ఒక తండ్రికి కూతురు దూరం అయితే ఇంత బాధ ఉంటుందా అని మనసులో అతను అనుకుంటూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలా బయలుదేరిన వాళ్ళు ఒక గంటలో ఇందిరా వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. అమ్మ సంధ్య, టిఫిన్ చేద్దుగాని రామ్మా అని సుమిత్ర పిలవడంతో పైనుంచి వస్తూ ఉన్న సంధ్య అప్పుడే కారు దిగి లోపలికి ఎలా రావాలని ఆలోచిస్తూ ఉన్న కామేశ్వరరావుని చూసింది. వెంటనే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి.
నానా అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి అతన్ని ఒక్కసారిగా హత్తుకుని ఏడ్చేసింది. దానితో ఆమెని గట్టిగా పొదిమి తన గుండెల్లో దాచుకుంటూ బంగారు తల్లి ఎలా ఉన్నావురా అంటూ కామేశ్వరరావు కూడా ఏడ్చేశాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న జానకయ్యని చూసి నాన్న అంటూ వెళ్ళి దేవకి పట్టుకుని ఏడుస్తూ ఉండడంతో ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోయాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తండ్రి కూతుళ్ళని చూసి ఆ ఇంట్లో పనివాళ్లతో సైతం అందరూ సంతోషించారు. ఒక అరగంట తర్వాత ఆ ఇంటి హాల్లో కూర్చుని అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న సంధ్య అనుకోకుండా ఎవరివో చూపులు తనని గుచ్చుతున్నట్లు అనిపించడంతో ఆ చూపుల వైపు చూసి అక్కడ ఇంద్ర ఉండడంతో చిన్నగా సిగ్గుపడింది. ఆమె చూడడంతో చిలిపిగా కన్ను కొడుతూ పైకి రా అన్నట్లు కనుసైగ చేసి ఏమీ తెలియనట్లు పైకి వెళుతూ ఉన్నాడు అతను. సార్ గారికి ఏం గుర్తొచ్చిందో ఏంటో అని అనుకుంటూ ఒక 5 నిమిషాల తర్వాత తనకి కూడా ఏమీ తెలియనట్లు పైకి వెళ్ళిన ఆమెని చెయ్యి పట్టుకుని ఒక గదిలోకి లాగి డోర్ లాక్ చేసి ఆ డోర్కి ఆమెని కూడా లాక్ చేసి ఆమె వైపు చూస్తూ హ్యాపీనా అంటూ అడిగాడు అతను. చిన్నగా నవ్వుతూ చాలా అంది ఆమె. మరి నువ్వు అంత హ్యాపీగా ఉన్నప్పుడు మాకు కూడా ఏదైనా ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాంగా తన పెదవుల వైపే ఆమె పెదవుల దగ్గరికి తీసుకువెళుతూ చెప్పాడు అతను. ఆ పెదవులు తన పెదవులను టచ్ అవుతాయి అనగా మధ్యలో తన చేయి పెట్టి ఆపి, మేము ఏదైనా ఇస్తే మీరెందుకు హ్యాపీగా ఫీల్ అవుతారండి? అసలే కాలేజీలో టాప్ ఫిగర్స్ మీ వెంట పడుతూ ఉంటే బిలో యావరేజ్గా ఉండే మేము ఎలా నచ్చుతాం మీకు? ఈ ముద్దులేవో కావాలి అంటే ఆ టాప్ ఫిగర్ల దగ్గర తీసుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ అతని ఛాతీ మీద చేయి వేసి వెనక్కి తోసింది ఆమె. ఒక్కడుగు వెనక్కి వేసిన అతను ఇది అన్నీ గుర్తుపెట్టేసుకున్నట్లుంది అనుకుంటూ ఆమె నడుం పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కుని ఎంత టాప్ ఫిగర్ అయినా నీ ముందు దిగదిడిపోయానే. ఆ రోజు ఏదో కోపంలో అన్నాను కానీ ఇంత అందమైన పెళ్ళం దొరికితే వేరే వాళ్ళని ఎందుకు చూస్తాను చెప్పు అని అంటూ ఆమె పెదవులని తన పెదవులతో ముడివేసి ఒక 5 నిమిషాలు మార్చి మార్చి ఆ పెదవులను ముద్దాడుతూ ఆమెలో తీయని తమకాలని రేపుతూనే తన చేతులతో ఆమె శరీరం మొత్తం తడిమిస్తూ ఉన్నాడు అతను. అతను చేస్తున్న పనులకి పూర్తిగా ఆమె అతని వశం అయిపోతుంది అనగా బయట నుంచి ఎవరో తలుపు కొట్టారు. దాంతో అదిరిపడి ఇద్దరు స్పృహలోకి వచ్చారు. ఒరే కాస్త ఆగండిరా, ప్రతిదానికి ముహూర్తం అంటూ ఉంటుంది, పంతులుగాని పిలిపించి ముహూర్తం పెట్టేస్తాం, అప్పటి వరకు తొందరపడకండి, నోరు మూసుకుని త్వరగా కిందకి రండి, భోజనం చెదురుగాని అంటూ కసిరింది సుమిత్ర బయట నుంచే. ఆ మాటతో అదిరిపడి అంతా నీ వల్లే, చూడు అత్తయ్య దగ్గర బుక్ అయిపోయాం, ఇప్పుడు నన్ను ఏమనుకుంటారో ఏంటో అంటూ కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుంది సంధ్య. ఒసే పిచ్చి మొద్దు, ఏదైనా అనుకోవడానికి మనం ఏమీ లవర్స్ కాదే, మొగుడు పెళ్ళాలం. ఏమీ అవ్వదు, నేను ముందు వెళ్తాను, తర్వాత నువ్వు డ్రెస్సు సరి చేసుకుని రా అని చెప్పి డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అతను. ఆ తర్వాత కొంచెం భయం భయంగానే కిందకి వెళ్ళింది సంధ్య. ఆమెకెందుకో సుమిత్రని ఫేస్ చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది చూసి చిన్నగా నవ్వుకుని సుమిత్రని ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తూ ఆమెతో కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఆమె మామూలు అయ్యేటట్లు చేసింది. దాంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంది ఆమె. పెళ్లి జరిగిన 12 సంవత్సరాల తర్వాత శోభనానికి ముహూర్తం కుదరడంతో 2 రోజుల తర్వాత పెట్టిన ముహూర్తంలో ఇద్దరూ ఒకటయ్యి తమ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టారు. కూతుర్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేని కామేశ్వరరావు మళ్ళీ ఆ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా వచ్చేశాడు. ఈసారి కూతురు కోసం ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు అతను. ఆఖరి రోజుల్లో తన తండ్రితో కలిసి సంతోషంగా బ్రతుకుతూ ఉంది దేవకి. అమ్మ అత్త ఇద్దరూ కూడా తనని ముద్దు చేస్తూ ఉండడంతో హాయిగా తన జీవితాన్ని గడుపుతూ భర్తతో సంతోషంగా ఉంటూ చదువుని కంటిన్యూ చేసింది సంధ్య. ఇంద్రకి కూడా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యి క్యాంపస్ డ్రైవ్లో మంచి జాబ్ వచ్చింది. ఫారెన్ అవకాశం వచ్చినా కూడా తన కుటుంబాన్ని వదిలి వెళ్ళడం, ఆ తండ్రి కూతుళ్ళని దూరం చేయడం ఇష్టం లేక అక్కడే ఉంటూ పక్క సిటీలోనే జాబ్ వెతుక్కున్నాడు అతను. ఆ తర్వాత సంధ్య చదువు పూర్తి అవ్వడం, ఆమెకు కూడా జాబ్ రావడం, అలానే తను తల్లి అయ్యి తండ్రిగా ఇంద్రకి ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఇంకేముంది, అంతా హ్యాపీనే. ఇలానే ఎక్కడైనా ఉండాలి అని ఆశిస్తూ మనం వీళ్ళకి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ చెప్పేద్దాం. మరొక జంటకి మరొక రోజు వెల్కమ్ చెప్దాం. అప్పటి వరకు ఈ లహరి తరపున మీకు కూడా బాయ్ బాయ్ టాటా. మరొక రోజు మరొక కథలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ బాయ్. నమస్కారం అండి అందరికీ.